హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యానిమేవర్స్ తెలుగు. మనం లాస్ట్ ఎపిసోడ్‌లో ఆల్రెడీ చూసాం. ఒక 3 ఫ్యామిలీస్ లీ ఫ్యామిలీ, లూ ఫ్యామిలీ, ఇంకా కాయ్ ఫ్యామిలీ 3 ఫ్యామిలీస్ కలిసి మన ఇంపీరియల్ థర్డ్ ప్రిన్స్ తోటి మీటింగ్ అవుతాయి. ఆ మీటింగ్‌లోని మన ఇంపీరియల్ ప్రిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేవి చెప్తాడు. ఆ డీటెయిల్స్ ఏంటంటే ఈ 3 ఫ్యామిలీసు ఈ 7 ఫ్యామిలీస్ తోటి సమానం. మన ఎంపైర్‌కి మీ ఫ్యామిలీ కూడా ఒక పిల్లర్ లాంటిది అని ఇన్ఫర్మేషన్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ సీక్రెట్ ఆర్డర్ ఏంటి? అని మొత్తం అంతా ఈ ఎపిసోడ్‌లో చూద్దాం. ఎపిసోడ్‌లోకి వెళ్ళకముందు ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానెల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. సో, మా ఫ్యూచర్ వీడియోస్ మీరు తప్పకుండా చూడొచ్చు. అంతేకాదు గాయ్స్, అందరూ షేర్ చేసి ఇంకా లైక్ అండ్ కామెంట్ చేయండి గాయ్స్. మనకి రీచ్ పడిపోతుంది. సో, మీరు షేర్ చేసి లైక్ చేశారంటే మనకి రీచ్ కూడా వెళ్తుంది. సో, మనం వీడియోస్ కూడా ఫాస్ట్‌గా అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. చాలామంది కూడా అడుగుతున్నారు 2 అవర్స్, 3 అవర్స్ వీడియో పెట్టమని. గైస్ అది మీకు చెప్తాను వీడియోలోని ఎందుకు పెట్టలేకపోతున్నానో 2 అవర్స్ అండ్ 3 అవర్స్ వీడియో. సో, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు ఎంపరర్ సీరీస్ ఎపిసోడ్ 7. గైస్ ఇప్పటి నుంచి మొత్తం స్టోరీ అంతా వేరే రేంజ్‌లో వెళ్ళబోతుంది. మొత్తం అంతా ఫుల్‌గా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది స్టోరీ. సో, అందరూ కొద్దిగా జాగ్రత్తగా కూడా వినండి. సో, మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. మన ఇంపీరియల్ ప్రిన్స్ పిలుస్తాడు కదా! ఈ 3 ఫ్యామిలీస్‌ని. పిలిసి ఆల్రెడీ చెప్తాడు. మీ 3 ఫ్యామిలీస్ 7 ఫ్యామిలీస్‌తో సమానం. అంటే 7 ఇంపీరియల్ ఫ్యామిలీస్ తోటి సమానం. ఇంకా ఎంపైర్ ఫ్యామిలీకి చాలా హెల్ప్ చేసిన ఫ్యామిలీ అని చెప్తాడు. అప్పుడు చెప్తాడు. ఆల్రెడీ మీ 3 ఫ్యామిలీస్‌కి మీ యాన్సెస్టర్స్ నుంచి అంటే మీ ఫ్యూచర్ నుంచి అంటే మీ పాస్ట్ ఫ్యామిలీ హెడ్స్ నుంచి మీకు ఒక మెసేజ్ అనేది పాస్ డౌన్ చేస్తున్నారు. ఆ మెసేజ్ అన్నది ఏంటంటే, మీరు ఈ 3 ఫ్యామిలీస్ ఉన్నాయి కదా! ఈ 3 ఫ్యామిలీస్ ఎప్పుడు గొడవ పడకూడదు. దాంతో పాటు ఎప్పుడూ ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉండాలి. దాంతో పాటు ఏ ఫ్యామిలీకి కష్టమొచ్చినా సరే ఇంకో ఫ్యామిలీ హెల్ప్ చేయాలి. అంతేకాకుండా ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ 3 ఫ్యామిలీసు ఈ ఫెంగ్ సిటీ ఉంది కదా! ఈ ఫెంగ్ సిటీని దాటి వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. ఓన్లీ ఈ ఫెంగ్ సిటీలోనే ఉండాలి. అంటిల్ ద జ్యువెల్ షైన్స్ అంటే ఒక జ్యువెల్ అన్నది షైన్ అయ్యేంత వరకు మీరు ఇయన్నీ చేయకూడదని మీ యాన్సెస్టర్స్ నుంచి మీకు ఆల్రెడీ చెప్తూనే వచ్చారు. సో, మనం కంటిన్యూ అయిపోదాం నెక్స్ట్ నుంచి. అప్పుడు తినున్నాడు కదా! ఈ థర్డ్ రాయల్ ఇంపీరియల్ ప్రిన్స్. వాడు చెప్తాడు. మీ లూ ఫ్యామిలీ, కాయ్ ఫ్యామిలీ ఇంకా లీ ఫ్యామిలీ 7 ఫ్యామిలీస్ లాగే ఎంపైర్‌ని ఫౌండ్ చేస్తున్నప్పుడు చాలా హెల్ప్ చేసిన ఫ్యామిలీ అని అంటాడు. దానికి ఈ 3 ఫ్యామిలీస్ అందరూ ఉన్నారు కదా! వాళ్ళందరూ కూడా షాక్‌లో ఉంటారు. అదేంటి మా 3 ఫ్యామిలీస్ కూడా 7 ఇంపీరియల్ ఫ్యామిలీస్‌తో సమానమా? అప్పుడు మిస్ లో అనుకుంటుంది. అలాంటప్పుడు మేము ఈ 7 ఫ్యామిలీస్‌తో సమానమైనప్పుడు మేమెందుకు ఇప్పుడు ఇంత చిన్న స్మాల్ ఫ్యామిలీ కింద అయిపోయాం. మా 3 ఫ్యామిలీసు లోయెస్ట్ ఫ్యామిలీ స్మాల్ ఫ్యామిలీ కింద ఎందుకయ్యాయని మిస్‌లు అనుకుంటుంది. దానికి మన ఇంపీరియల్ ప్రిన్స్ ఉన్నాడు కదా! ఈ థర్డ్ ఇంపీరియల్ ప్రిన్స్ అంటాడు. ఇదంతా మా ఎంపైర్ ఫ్యామిలీ వల్లే జరిగింది. మా ఎంపైర్ ఫ్యామిలీ మీ ఫ్యామిలీస్‌కి చాలా రుణపడి ఉన్నాయి. ఈ తయాన్వ ఎంపైర్‌లోని స్టార్టింగ్‌లోని ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఈ తయాన్వ ఎంపైర్ అంటే తయాన్వ ఎంపైర్ యొక్క ఎంపరర్ ఈ ఎంపైర్‌ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఫౌండేషన్ అన్నది స్టెబుల్‌గా లేదు. అంటే మన ఎంపైర్ ఒక ఆర్డర్స్ గాని, గవర్నిటీ గాని మొత్తం అంతా స్టెబుల్‌గా లేదు. మొత్తం ఈ ఎంపరర్ ల్యాండ్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా చావోస్‌లో ఉన్నారు. అంటే క్లమ్జీగా అంటే ఒక సర్టెన్ లీడర్ అన్నవాడు లేడు ఎవలికి ఈ ల్యాండ్‌కి. అప్పుడు ఈ ఎంపైర్ ఫౌండేషన్ అవ్వనప్పుడు ఏమైందంటే, ఈ ఎంపరర్ ఏం చేశాడంటే, మొత్తం ఈ ల్యాండ్ మొత్తం కంట్రోల్ చేద్దామనేసి 7 అఫీషియల్స్‌ని ల్యాండ్ మొత్తం 7 అఫీషియల్స్‌ని పెడతాడు. ఆ 7 అఫీషియల్స్‌కి మొత్తం పవర్స్ అన్నీ ఇస్తాడు. అంటే గవర్నమెంట్ ఫార్మ్ చేసుకోవడానికి మొత్తం గవర్నమెంట్ అంతా వాళ్ళకి ఆళ్ళే చూసుకొని వాళ్ళ ఓన్‌గా రూల్ చేయడానికి ఆ ల్యాండ్‌ని ఎంపరర్ ఏం చేస్తాడంటే, ఈ 7 ప్లేసెస్‌కి 7 అఫీషియల్స్‌ని పంపిస్తాడు. ఇవి ఈ 7 ప్లేసెస్ అఫీషియల్‌గా ఏమయ్యాయంటే, అలాగా ఆ ల్యాండ్‌ని గవర్న్ చేసి అంటే ల్యాండ్‌ని అలా పాలించి అలాగా ఒక పెద్ద ఫ్యామిలీస్ కింద క్రియేట్ అయ్యాయి. ఈ 7 ఫ్యామిలీస్ కూడా మొత్తం ఈ ఎంపైర్‌లోని మొత్తం ఫౌండేషన్ అన్నది స్టేబుల్ అయ్యేలా చేసింది. కాకపోతే తేడా ఎక్కడ జరిగిందంటే, ఈ 7 ఫ్యామిలీస్‌ని అంటే 7 అఫీషియల్స్‌ని పంపించి 7 ఫ్యామిలీస్ ఎస్టాబ్లిష్ చేసి మొత్తం ల్యాండ్‌ని కంట్రోల్ చేసాడు సరే మన ఎంపరర్. కాపోతే మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే, ఈ 7 అఫీషియల్ ఫ్యామిలీస్ ఏం జరిగాయంటే 20 సంవత్సరాల తర్వాత చాలా స్ట్రాంగ్ అయిపోయాయి. ఎంత స్ట్రాంగ్ అయిపోయాయంటే, ఈ 7 ఫ్యామిలీస్ మన ఎంపైర్ ఫ్యామిలీ ఉంది కదా! అంటే మన తయాన్వ ఎంపైర్ ఒక ఎంపరర్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీతో సమానంగా పవర్‌లోని వెదిగిపోయాయి. అలా వెదిగిపోగానే 7 ఫ్యామిలీస్ కదా! వాళ్ళే కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. అంటే ఒక ఫ్యామిలీని ఒకళ్ళు అబ్జర్వ్ చేసుకొని స్ట్రాంగ్ అయిపోదామని. అప్పుడు మన ఎంపరర్ ఏం చేశాడంటే, ఈ 7 ఫ్యామిలీస్ ఎలాగ కొట్టుకుంటూ ఉన్నాయంటే, ఈ కాంటినెంట్ ఉంది కదా! అంటే మన ఈ ఎంపైర్ అండి తయాన్వ ఎంపైర్ ఒక ఫోర్స్ అన్నది డిప్లీట్ అయిపోద్ది. అంటే ఇప్పుడు ఈ టైనో ఎంపైర్‌లో ఉన్న ఫోర్స్‌లు అంటే 7 స్ట్రాంగ్ ఫ్యామిలీస్ ఇంకా ఎంపైర్ ఫ్యామిలీస్ అందరూ కొట్టుకుంటే, అప్పుడు ఈ అన్ని ఫోర్సెస్
వీక్ అయిపోతాయి. వీక్ అయిపోయాయంటే అవతల ఎంపైర్స్ ఉన్నాయి కదా! కాంటినెంట్ బయటున్న ఎంపైర్స్ అవి కూడా ఈ ఎంపైర్ లోపలికొచ్చి ఎంపైర్ అంటే ఈ ల్యాండ్‌లోకొచ్చి మొత్తం ఇన్వైట్ చేసి దోచేసుకుంటాయి. అంటే ల్యాండ్‌ని ఆక్రమిస్తాయి. సో, మన ఎంపరర్ ఏం చేశాడంటే ఆ 7 ఇంపీరియల్ ఫ్యామిలీస్‌ని కంట్రోల్ చేయలేక వాటిలో వాడినే గొడవాడుకోలేక తెలివిగా ఒక ప్లాన్ వేశాడు. ఈ 7 ఫ్యామిలీస్ ఒక స్ట్రెంగ్త్‌ని ఈజీగా డిప్లీట్ చేశామంటే అప్పుడు ఏటవుతదంటే 7 ఫ్యామిలీస్ కూడా స్ట్రెంగ్త్ డిప్లీట్ అయిపోతే వాళ్ళెందుకు చేస్తున్నారు ఫైట్ ఈ 7 ఫ్యామిలీసు? వాళ్ళ ఫ్యామిలీ స్ట్రెంత్ పెంచుకోవడానికి. అదే గనక ఈ ఎంపరర్ గనక ఒక తెలివైన ప్లానేసి 7 ఫ్యామిలీ స్ట్రెంత్ తగ్గిస్తే వాళ్ళు కూడా వార్ ఆపేస్తారు కదా! ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన స్ట్రెంత్. సో, మన ఎంపైర్ ఒక ప్లానేసి ఆ 7 ఇంపీరియల్ ఫ్యామిలీసు స్ట్రెంత్ తగ్గిస్తాడు. అప్పుడు తగ్గించడం వల్ల ఆ 7 ఫ్యామిలీస్ కూడా ఈ వార్ ఆడడం వల్ల ఇంకా ఏ బెనిఫిట్ లేదని ఆ వార్ అన్నది ఆగిపోయింది. ఆ నేషనల్ స్ట్రెంత్ ఆ వార్ వల్ల నేషనల్ స్ట్రెంత్ కూడా చాలా తగ్గిపోయింది. తగ్గిపోవడం వల్ల అప్పటి నుంచి అప్పటికి అప్పుడప్పుడు బయట ఎంపైర్స్ ఈ థాయిలాండ్ ఎంపైర్ లోపలికి ఇన్వేషన్‌కి వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. కాకపోతే అప్పుడు మన జోఫర్ అన్నాడు కదా! కొద్దిగా తెలివిగా అడుగుతాడు. సరే 7 ఎంపైర్ ఫ్యామిలీస్ గొడవలు, ఈ వార్ ఇదంతా సరే. కాకపోతే ఈ 7 ఎంపైర్ ఫ్యామిలీస్‌కిన అది 7 రాయల్ ఫ్యామిలీస్‌కి, ఎంపైర్ ఫ్యామిలీకి మా 3 ఫ్యామిలీస్‌కి ఉన్న రిలేషన్ ఏంటని మన జోఫాన్ అడుగుతాడు. అప్పుడు మన థర్డ్ ఇంపీరియల్ ప్రిన్స్ అంటాడు. అసలకి మీకు హానెస్ట్‌గా చెప్పాలంటే, మీ 3 ఫ్యామిలీస్ ఉన్నాయి కదా! ఈ 3 ఫ్యామిలీస్ ఒక ఎల్డర్స్ అంటే 3 ఫ్యామిలీస్ ఒక హెడ్ ఉంటారు కదా! లు ఫ్యామిలీ, కాయ్ ఫ్యామిలీ, ఇంకా లీ ఫ్యామిలీ. మీ ముగ్గురు ఒక ఎల్డర్స్ మా ఎంపైర్ ఫ్యామిలీ ఫౌండ్ అవుతున్నప్పుడు సెంట్రల్ కోర్ట్ యొక్క ఎల్డర్స్. అంటే యెస్. అంటే ఇప్పుడు తాను ఎంపైర్ ఫార్మ్ అవుతది కదా! తాను ఎంపైర్ ఫార్మ్ అయినప్పుడు ఎంపరర్ కింద కోర్ట్ ఎల్డర్స్ ఉంటారు. అంటే సెంట్రల్ కోర్ట్ అంటే మొత్తం అంతా ల్యాండ్‌ని గవర్న్ చేస్తది. అంటే ఎలాగా మొత్తం అక్కడ ల్యాండ్‌లోనే అంతా చూసుకునేది ఈ సెంట్రల్ కోర్ట్. ఈ సెంట్రల్ కోర్ట్ పైన ప్రైమ్ మినిస్టర్ దాని పైన ఎల్డర్స్‌న ఇంకా వాళ్ళు ఎంపరర్ ఉంటాడు. ఈ 7 ఈ కోర్ట్ అఫీషియల్స్, సెంట్రల్ కోర్ట్ అఫీషియల్స్ మీరు పోనీ ఏ సైడ్ బ్రాంచ్ కూడా కాదు. మీ 3 ఫ్యామిలీస్ యొక్క ఫౌండర్స్ అన్నవాళ్ళు మా సెంట్రల్ కోర్ట్ యొక్క ఎల్డర్స్. అలా గనక మీరు గనక అప్పుడులోనే మా సెంట్రల్ కోర్ట్‌లోనే ఎల్డర్స్ కాబట్టి, ఇప్పుడు గనక మీ ఫ్యామిలీ గనక బయటికి వెళ్ళకుండా ఉంటే ఫెంగ్ సిటీకి, మీ ఫ్యామిలీ యొక్క పొజిషన్ మా ఎంపైర్‌లోని 4 పిల్లర్స్ ఉన్నారు కదా! 4 పిల్లర్స్‌తో సమానంగా ఉండేదనంటాడు. ఈ 4 పిల్లర్స్ ఏంటి చూద్దాం. అప్పుడు 4 పిల్లర్స్‌తో సమానంగా ఉండేదని చెప్పగానే మీ 3 ఫ్యామిలీస్ యొక్క పవర్ మొత్తం ఈ 3 ఫ్యామిలీస్ షాక్ అయిపోతారు. 4 పిల్లర్సా? ఈ 4 పిల్లర్స్ ఏంటంటే, ఇప్పుడు 4 పిల్లర్స్ గురించి చూద్దాం ఫస్టు. ఈ తయాన్వ ఎంపైర్ ఉంది కదా! ఈ తయాన్వ ఎంపైర్‌కి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ అంటే పవర్. ఈ తయాన్వ ఎంపైర్‌లో ఉండే స్ట్రెంత్. స్ట్రెంత్ అంటే పవరు. మిలిటరీ పవర్ గాని, అంతా పవర్ గాని ఫస్ట్ మెయిన్ ఏటంటే 4 పిల్లర్స్. ఆ తర్వాత 7 రాయల్ ఇంపీరియల్ ఫ్యామిలీస్. ఇంకా మన ఎంపరర్ ఫ్యామిలీ. ఈ మూడే మన తయాన్వ ఎంపైర్ యొక్క మెయిన్ ఫోర్సెస్. అందులోని తయాన్వ ఎంపైర్ యొక్క 4 పిల్లర్స్ ఏటి చేస్తాయంటే, మిలిటరీ పవర్ గాని, ఎకానమికల్ పవర్ గాని, పొలిటికల్ పవర్ గాని, ఒక స్టేట్ యొక్క డిప్లొమసీ గురించి గాని, అన్నిట్లి గురించి గూడా మొత్తం అంతా పవర్‌గా ట్రూ స్ట్రెంత్ అన్నది ఈ 4 పిల్లర్స్ దగ్గరే ఉంటాయి ఇవన్నిటి గురించి. అది ఈ యాక్చువల్ స్ట్రెంత్ ఎలా ఉంటదంటే, ఈ 4 పిల్లర్స్ యొక్క స్ట్రెంత్ మన ఇంపీరియల్ ఫ్యామిలీ ఉంది కదా! అంటే ఎంపరర్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఈ 4 పిల్లర్స్ యొక్క స్ట్రెంత్‌ని చూస్తే భయపడాల్సిందే. మొత్తం ఈ తయానో ఎంపైర్‌కి గల మెయిన్ ఫోర్సెస్ ఇంపీరియల్ ఫ్యామిలీ ఒకటి. అంటే ది ఎంపరర్ ఫ్యామిలీ. తర్వాత 4 పిల్లర్స్. ఆ తర్వాత 7 ఫ్యామిలీస్. ఇవే మన మొత్తం ఎంపైర్‌కి స్ట్రాంగెస్ట్ ఫోర్సెస్. అప్పుడు ఈ 3 ఫోర్సెస్ ఏమైందంటే, ఈ 3 ఫోర్సెస్ ఉన్నాయి కదా! ఈ 3 ఫోర్సెస్ కూడా ఒక బ్యాలెన్స్‌డ్ రిలేషన్‌షిప్‌లో ఉంటాయి. అంటే అటు అడుగేయాలన్నా, ఇటు అడుగేయాలన్నా వేరే ఫోర్స్ వీటికి చెక్‌మేట్ పెడతాయి. సో, ఈ ఫోర్స్‌కి చెక్‌మేట్టు అవతల ఫోర్స్ పెడతాయి. అవతల ఫోర్స్‌కి అంటే ఈ ఫోర్స్ పెడతాయి. ఇలాగ ఈ 3 ఫోర్సెస్ ఒకదానికొకటి బ్యాలెన్స్‌గా చెక్‌మేట్ పెట్టుకుంటూ ఉంటాయి. ఒకవేళ గనక ఎక్కడైనా సరే ఈ 3 ఫోర్సెస్ ఉన్నాయి కదా! 7 ఫ్యామిలీస్ గాని, లేకపోతే ఈ 4 పిల్లర్స్ గాని, ఇంపీరియల్ ఫ్యామిలీ గాని, ఈ మూడిట్లో గాని ఏ ఫ్యామిలీ యొక్క బ్యాలెన్స్ అన్నది తప్పినా సరే, అంటే మిలిటరీ పవర్ గాని, ఏదైనా పవర్ గాని వాళ్ళ దగ్గరున్న స్ట్రెంత్ తగ్గిందంటే అప్పుడు ఇంబాలన్స్ ఒస్తది మొత్తం 3 ఫోర్సెస్ యొక్క పవర్ దగ్గర. ఇంబాలన్స్ ఒచ్చిందంటే మన తయారు ఎంపైర్ అన్నది డిస్ట్రాయ్ అయిపోద్ది. అది జరగకుండా ఉండాలి ఫస్ట్. అప్పుడు మన మిస్‌లో అనుకుంటుంది. నాకెప్పుడు అనిపించలేదు. మా యాన్సెస్టర్స్ ఇంత గొప్ప వాళ్ళా? అంటే 4 పిల్లర్స్ ఉన్నారు కదా! 4 పిల్లర్స్‌లో ఒక పార్టా మా యాన్సెస్టర్స్ అని మిస్‌లు అలా చూస్తుంటుంది. అప్పుడు మన థర్డ్ ఇంపీరియల్ ప్రిన్స్ ఉన్నాడు కదా! సడెన్‌గా అంటాడు. జుల్ ఆర్డర్స్ అని. అప్పుడు మొత్తం అందరూ అలర్ట్ అవుతారు. ఈ జూల్ ఆర్డర్ ఏంటంటే ఈ 7 ఫ్యామిలీస్‌లో ఒక వార్ అవుతుంది కదా! 7 ఫ్యామిలీస్. ఆ వార్‌ని ప్రివెంట్ చేయడానికి మీ యాన్సెస్టర్స్ మా ఫ్యామిలీ తోటి ఒక సీక్రెట్ అగ్రీమెంట్‌కొచ్చారు. అదేంటంటే మొత్తం ఈ 3 యాన్సెస్టర్స్ ఉన్నారు కదా! వాళ్ళ ఫ్యామిలీస్‌ని ఫెంగ్ సిటీకి తీసుకెళ్తారు. అది కూడా ఎలా తీసుకెళ్తారంటే మీ 3 ఫ్యామిలీస్ ఒక ఆర్డినరీ ఫ్యామిలీ కింద ఫెంగ్ సిటీకి వెళ్తారు. అక్కడికెళ్ళి ఏం జరుగుతదంటే 7 ఫ్యామిలీస్ ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటారు కదా! ఆ ఫైట్ జరుగుతున్నప్పుడు మీ 3 ఫ్యామిలీస్‌ని మా ఇంపీరియల్ ఫ్యామిలీ ఏం చేస్తదంటే ఒక 7 ఇంపీరియల్ ఫ్యామిలీస్ ఉంది కదా!
అలాగా ఎయిత్ ఇంపీరియల్ ఫ్యామిలీ కింద మీ 3 ఫ్యామిలీస్‌ని కలిపి చేస్తది మా ఇంపీరియల్ ఫ్యామిలీ. అలా చేయడం వల్ల ఏమవుతదంటే, అప్పుడు 7 ఇంపీరియల్ ఫ్యామిలీస్‌లో ఏ ఫ్యామిలీ దెబ్బ తగిలి ఏం కొట్టుకున్నా సరే, ఒక ఎయిత్ ఫ్యామిలీ మళ్ళీ రైజ్ అయ్యేసరికి మళ్ళీ 7 ఫ్యామిలీస్ మళ్ళీ బ్యాలెన్స్ చేసుకుంటాయి. ఎందుకంటే, ఇప్పుడు 7 ఇంపీరియల్ ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఒకవేళ ఎయిత్ ఫ్యామిలీ వచ్చిందంటే మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లమే కదా! అప్పుడు వాళ్ళు కొట్టుకోవడం ఆపుతారు కదా! సో, మన ఇంపీరియల్ ఫ్యామిలీ ఏం చేసిందంటే, ఎంపరర్ ఫ్యామిలీ ఇలా ప్లానేసింది. ఇలాగా థర్డ్ కోర్ట్ అఫీషియల్స్‌ని ఆ ఫెంగ్ సిటీకి పంపించి ఆర్డినరీ ఫ్యామిలీ కింద ఉంచుతారు. ఎప్పుడైతే వార్ రైజ్ అవుతదో మళ్ళీ 7 ఫ్యామిలీస్ మధ్యలో, అప్పుడు ఈ 3 ఫ్యామిలీస్‌ని కలిపి ఒక ఎయిత్ ఇంపైర్ ఫ్యామిలీ కింద చేసేస్తారు. అప్పుడు మళ్ళీ వార్ అన్నది కంట్రోల్ అవుతది కదా! అది మన ఎంపరర్ చాలా తెలివిగా ఈ ప్లానేసి మీ 3 కోర్ట్ అఫీషియల్స్‌ని అలా పంపిస్తాడు. అప్పుడు మిస్ లో అంటుంది. అలాంటప్పుడు ఒకవేళ 3 ఫ్యామిలీస్ కలిపి ఎయిత్ ఫ్యామిలీ అయినా సరే 7 ఫ్యామిలీస్‌ని ఆపలేవు కదా! అనేసి. అప్పుడు మన జోఫాన్ అంటాడు. ఎయిత్ ఫ్యామిలీ అన్నది మొత్తం కలిపి 7 ఫ్యామిలీస్‌ని ఆపడం కాదు. మొత్తం స్ట్రెంత్ బ్యాలెన్స్ చేయడానికి. ఏ ఫ్యామిలీకి స్ట్రెంత్ లాస్ అవ్వడానికి ఒప్పుకోరు. దాంతో పాటు వాళ్ళ ఫ్యామిలీ స్ట్రెంత్ పెంచుకోవడానికి వేరే ఫ్యామిలీని కలుపుకోవాలనుకుంటారు. అలాంటిది ఎయిత్ ఫ్యామిలీ అనేది రైజ్ అయిందంటే అక్కడ థౌసండ్స్ ఆఫ్ ఎనిమీస్ ఇంకా అందరూ చనిపోతారు కాబట్టి ఈ స్ట్రాంగ్ క్లాష్ అన్నది స్ట్రాంగ్ ఎనిమీస్ అన్నవి చేసుకోరు. దాంతో పాటు ఈ వీక్ ఫ్యామిలీ అన్నది ఏ ఫ్యామిలీ కూడా వీక్ అవ్వాలనుకోదు. సో, ఏం చేస్తదంటే అప్పటికప్పుడు వార్ ఆపేస్తది అని మన జోఫాన్ మెటిక్యులస్‌గా చూస్తూ కన్నింగ్‌గా అంటాడు. దానికి మన థర్డ్ ప్రిన్స్ ఉన్నాడు కదా! నవ్వుతూ "హౌస్ కీపర్ జో నువ్వు నిజంగా చాలా జీనియస్‌వి. చాలా మంచి జీనియస్‌వి. నిజంగా నీ చేతుల్లోనే లూ ఫ్యామిలీ కూడా చాలా బాగా రైజ్ అవుతది. టాప్ ఫ్యామిలీ ఎళ్తది" అని అంటాడు. అప్పుడు మన జోఫాన్ మాత్రం సడెన్‌గా థర్డ్ ప్రిన్స్ ఈ 3 ఫ్యామిలీస్ యొక్క ఒరిజిన్ గురించి నాకిప్పుడు అర్థమైంది. కాకపోతే నాకు ఒక్క థింగ్ అర్థం కాట్లేదు. ఇప్పుడు మీరు మమ్మల్ని ఎయిత్ ఫ్యామిలీ కింద ఎలా చేస్తారు? చేయడం కూడా మాకు సేఫ్టీ ఉంటదా? అని మన జోఫాన్ అడుగుతాడు. దానికి ఒక్కసారిగా షాక్‌గా చూస్తాడు మన థర్డ్ ప్రిన్స్. అప్పుడు చెప్తాడు, "నిజంగా నువ్వు మీ లూ ఫ్యామిలీకి హౌస్ కీపర్ కింద అవ్వాల్సిన పేరు నిజంగా నువ్వు డిజర్వే. అంటే నీకా పేరు సరితూగనిదే" అని అంటాడు. అప్పుడు మన జోఫాన్ కూడా అంటాడు, "మీరు గనక మా ఫ్యామిలీని రైజ్ చేద్దామనుకుంటే, అది మీ ఇంపీరియల్ ఫ్యామిలీ పవర్ తోటి చాలా ఈజీగా రైజ్ చేయొచ్చు మమ్మల్ని ఎయిత్ ఫ్యామిలీ కింద. కాకపోతే ఇందులోని కష్టమైన పార్ట్ ఏటంటే, మమ్మల్ని ఎయిత్ ఫ్యామిలీ కింద రైజ్ చేస్తున్నప్పుడు 7 ఫ్యామిలీస్‌కి డౌట్ రాకుండా ఎలా చేస్తారు? ఒకవేళ 7 ఫ్యామిలీస్‌కి మా ఎయిత్ ఫ్యామిలీ అన్నది ఇంపీరియల్ రాయల్ ఫ్యామిలీ ఇంకో ఎయిత్ ఫ్యామిలీ వస్తుందంటే, వాళ్ళు ఏం చేయకుండా ఖాళీగా కూర్చుంటారా?" అని జోఫాన్ అడిగేసరికి మొత్తం 3 ఫ్యామిలీస్ హెడ్స్ ఉంటారు కదా! అంటే మన లీ ఫ్యామిలీ హెడ్, కాయ్ ఫ్యామిలీ హెడ్, ఇంకా మన మిస్‌లు ముగ్గురు షాక్ అవుతారు. అప్పుడు నా కాయ్ ఫ్యామిలీ ఒక హెడ్ ఉన్నాడు కదా! కొద్దిగా టెన్షన్‌గా అయిపోతాడు. ఎందుకంటే ఈ జోఫాన్ ఉన్నాడు కదా! ఈ కిడ్ అన్నవాడు ఒక్కసారి 1000 ఇయర్స్‌కి ఒకసారి కనపడే టాలెంట్. అంటే ఈ జోఫాన్ ఒక టాలెంట్ 1000 ఇయర్స్ ఒకసారి ఒక మనిషి దగ్గర కనబడుతుంది. అలాంటి టాలెంట్‌ని మేము ఇంతకు ముందు అనవసరంగా అఫెండ్ చేసాం. అంతే కాకుండా అప్పుడు మేము అఫెండ్ చేయకుండా ఉంటుంటే వీడితోటి మాకు మంచి రిలేషన్‌షిప్స్ ఉందును. కాపోతే ఇప్పుడు మేము చేసామని కొద్దిగా పానిక్ అవుతుంటాడు. అప్పుడు మన థర్డ్ ప్రిన్స్ కూడా అంటాడు. అందుకే మేము ఈ సీక్రెట్ ఆర్డర్‌ని మింజు సీక్రెట్ ఆర్డర్ ఉంది కదా! అప్పుడెప్పుడైతే మేము ఈ జూల్ ఆర్డర్ అనేది తయారు చేసామో అప్పుడే మొత్తం అంతా సెట్ చేసాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏటంటే మన ఫ్యామిలీకి స్పిరిచ్యువల్ స్టోన్స్ కాదు, మెడిసిన్స్ కాదు, ఇవన్నీ ఎక్స్‌టర్నల్ థింగ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ఫ్యామిలీకి పవర్. యెస్. అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ అన్నది స్ట్రాంగ్‌గా ఉండాలంటే పవర్ ఉండాలి. అలాగా ఎలాగంటే క్వింగ్‌లాంగ్ పవిలియన్ ఉంది కదా! క్వింగ్‌లాంగ్ పవిలియన్‌లో స్ట్రాంగెస్ట్ ఎవరు? 9 ఎల్డర్స్. అలాగే యుంగ్మింగ్ వ్యాలీ కూడా స్ట్రాంగెస్ట్ ఎవరు? 12 యుంగ్మింగ్ వ్యాలీ ఎల్డర్స్. అలాగా ప్రతి 7 ఫ్యామిలీస్‌కి 7 స్ట్రాంగెస్ట్ ఫోర్సెస్ ఉంటాయి. అలాగా వాళ్ళకి ఆ స్ట్రాంగెస్ట్ ఫోర్సెస్‌తో పాటు ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక ఫైనల్‌గా ట్రంప్ కార్డ్ అన్నదుంటది. అంటే చివరి ఆప్షన్ ఇంకా. ఆ ఆప్షన్ ఎలా ఉంటదంటే చివరి వరకు ఎవరికీ రివీల్ చేసుకోరు. ఎందుకంటే వాళ్ళ లాస్ట్ సేవింగ్ ఆప్షన్ అన్నది బయటికి తెలిస్తే మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లమ్ కదా! సో, సేవ్ చేసుకుంటారు. అప్పుడు మన ఇంపీరియల్ ప్రిన్స్ అంటాడు. ఈ 7 ఫ్యామిలీస్‌ని మీకు డౌట్ రానికుండా ఉండడానికి మా ఎంపరర్ తాయిజ్ ఉన్నాడు కదా! ఏం చేశాడంటే మీ 3 ఫ్యామిలీస్ ఉన్నాయి కదా! మీ 3 ఫ్యామిలీ యొక్క ప్రాపర్టీస్ మొత్తం కన్ఫిస్టికేట్ చేశారు. అంటే మొత్తం మా చేతిలో తీసుకొని మొత్తం మీ పేరు మీద ఏం లేనట్టు చేశాం. దాంతో పాటు మీ చేతుల్లో కూడా మంచి మార్షల్ ఆర్ట్ స్కిల్స్ ఏమి లేవు. సో, మీ చేతుల్లో మంచి మార్షల్ ఆర్ట్ స్కిల్స్ లేవు. మీ దగ్గర ప్రాపర్టీ లేదు. ఏమీ లేవంటే 7 రాయల్ ఫ్యామిలీస్ ఏమనుకుంటాయి? మీరు నార్మల్ ఫ్యామిలీస్ అనుకుని మీ మీద ఏం కల్లో ఎయ్యవు ఇంకా. మిమ్మల్ని ఏదో నార్మల్ ఫ్యామిలీ కింద పక్కకొదిలేస్తాయి. కాకపోతే అప్పుడు సడెన్‌గా మన థర్డ్ ప్రిన్స్ తిరిగి చెప్తుంటాడు. ఇవేమీ లేవు సరే. కాకపోతే మీరు ఎయిత్ ఫ్యామిలీ కింద ఎలా ఎదుగుతారంటే మీ దగ్గర లోవర్ గ్రేడ్ హెవెన్లీ మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి అని అంటాడు. ఒకవేళ గనుక మీ దగ్గర లోవర్ గ్రేడ్ హెవెన్లీ మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయంటే మీరు ఎయిత్ ఫ్యామిలీ కింద అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 7 రాయల్ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా! వాళ్ళ దగ్గర కూడా ఈ హెవెన్ గ్రేడ్ మార్షల్ ఆర్ట్స్ ఉండవు అంతగా. ఓన్లీ ఒకటో, రెండో ఉంటాయి అంతే గాని 7 ఫ్యామిలీస్ దగ్గర వాళ్ళ దగ్గర కూడా ఈ హెవెన్ గ్రేడ్ మార్షల్ ఆర్ట్స్ అన్నవి చాలా తక్కువ. అంతే కాకుండా ఒక ఫ్యామిలీకి ఉండాల్సింది
ఈ మెడిసినల్ హెర్బ్స్ కాదు, ప్రాపర్టీస్ కాదు, ఇయన్నీ కాదు. పవర్ అన్నాను కదా! ఈ పవర్ అన్నది ఎలాగొస్తది? ఒకవేళ హెవెన్లీ గ్రేడ్ మార్షల్ ఆర్ట్స్ ఉంటే, ఆ ఫ్యామిలీ యొక్క పవర్ అన్నది ర్యాపిడ్‌గా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఆ ఫ్యామిలీలో ఉన్న ఎల్డర్స్ గాని, సోల్జర్స్ గాని అందరూ హెవెన్ గ్రేడ్స్ మార్షల్ ఆర్ట్స్ ఉపయోగిస్తే, వాళ్ళ పవర్ కూడా 10 అంతులు అలాగ అవుతుంది. సో, మీ దగ్గర ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ ఒకటుంటే చాలు. మీరు 7 ఇంపీరియల్ ఫ్యామిలీస్‌తో సమానంగా అంటే 7 రాయల్ ఫ్యామిలీస్‌తో సమానంగా ఉండొచ్చు అని మన ఈ థర్డ్ ప్రిన్స్ అంటాడు. అప్పుడు ఈళ్ళు ముగ్గురు కూడా 3 ఫ్యామిలీస్ అందరూ షాక్ అయిపోతారు. ఏంటి మా దగ్గర హెవెన్ గ్రేడ్ మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయా అని. అంతే ఒక్కసారిగా మన జోఫాన్ ఒక్కసారిగా చూసి, ఆహా! ఇప్పుడు నాకు మొత్తం అంతా అర్థమైంది అని అంటాడు. అప్పుడు ఈ ప్రిన్స్ ఉన్నాడు కదా! వాడి దగ్గర నుంచి ఒక చిన్న మెటీరియల్ తీస్తాడు. అదేంటంటే ఇది అన్నది ఒక సీక్రెట్ మెథడ్. ఈ మెథడ్ మీ 3 ఫ్యామిలీస్ దగ్గర లోవర్ గ్రేడ్ స్కిల్స్ ఉన్నాయి కదా! అంటే లోవర్ గ్రేడ్ మార్షల్ ఆర్ట్స్. ఈ 3 కలిపితే మీరు ఈ మెథడ్ యూజ్ చేసి మీది ఒక లోవర్ టైర్ హెవెన్ గ్రేడ్ మార్షల్ ఆర్ట్స్ కిందెళ్తది మీది. మీ మార్షల్ ఆర్ట్స్. అప్పుడు ఈ 3 తీసుకుంటే మీరు కంబైన్ చేసుకుంటే మీ మార్షల్ ఆర్ట్స్‌ని ఒక మార్షల్ ఆర్ట్స్ కిందయ్యి అది లోవర్ గ్రేడ్, అది హెవెన్లీ గ్రేడ్ మార్షల్ ఆర్ట్స్ అవుతాయి. అప్పుడు మన జోఫాన్ అంటాడు. అయితే ఇంకొన్ని మాటల్లోని ఈ మా ఫ్యామిలీ దగ్గర, లు ఫ్యామిలీ దగ్గర, ఇంకా కాయ్ ఫ్యామిలీ దగ్గర ఇనిషియల్‌గా ఫస్ట్ ఉన్న మార్షల్ ఆర్ట్స్ అదంతా ఒక మార్షల్ ఆర్ట్సే. కాకపోతే మీ ఇంపీరియల్ ఫ్యామిలీ కంబైన్ మెథడ్ తోటి మేము వాటిని ఒకటి చేయొచ్చు అని అంటాడు. అప్పుడు మనోడున్నాడు కదా! థర్డ్ ఇంపీరియల్ ప్రిన్స్ వాడు కూడా షాక్ అయిపోతాడు. ఇన్‌క్రెడిబుల్ హౌస్ కీపర్సు నిజంగా నువ్వు ఇంత స్మార్ట్ అని నేను అనుకోలేదని అంటాడు. అప్పుడు అంటాడు, "ఒకవేళ మా ఫాదర్ ఎంపరర్ కూడా నాకు చెప్పకపోతే నాకు కూడా తెలిసేది కాదు. ప్రిన్స్ అయినా సరే నాకు తెలియలేదు" అని అంటాడు. అప్పుడు మన జోఫాన్ అనుకుంటాడు, "మీకు తెలీదులే. మీ లోవర్ వరల్డ్‌లోని ఇలాగ మార్షల్ ఆర్ట్స్‌ని డివైడ్ చేసి కలిపేదే టెక్నిక్కు చాలా రేర్ అయ్యుండొచ్చు. కాకపోతే మా హోలీ ల్యాండ్‌లోని ప్రతి ఒక్క ఏరియాలో ఉండే హౌసెస్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్ చేస్తారు" అని మన జోఫాన్ అనుకుంటాడు. అంతలోకే మన ఇంపీరియల్ ప్రిన్స్ కూడా అంటాడు, "సరే ముగ్గురు ఫ్యామిలీ లీడర్స్ మీ దగ్గర లోవర్ టైర్ మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి కదా! మీ ఫ్యామిలీ యాన్సెస్టర్స్ పాస్ డౌన్ చేసింది. అది నాకివ్వు" అని అంటాడు. వెంటనే లీ ఫ్యామిలీ ఉన్నది కదా! మన లీ ఫ్యామిలీ హైనెస్ అంటే థర్డ్ ప్రిన్స్ మమ్మల్ని క్షమించు. మేము మా యాన్సెస్టర్ ఇచ్చిన మార్షల్ ఆర్ట్స్‌ని మేము జాగ్రత్తగా కాపాడలేకపోయాం. యూమింగ్ వ్యాలీ వాళ్ళు మా దగ్గర నుంచొచ్చి దొంగతనం చేసేశారు అని అంటాడు. అప్పుడు ఈ లీ ఫ్యామిలీ కూడా సేమ్ అంటుంది. యువర్ హైనెస్ మాకు కూడా సేమ్ జరిగిందని అప్పుడు మన థర్డ్ ఇంపీరియల్ ప్రిన్స్ కూడా ఏంటి మీరు అందరూ ఎక్కడో పడేసుకున్నారా అవి అని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే మన ఇంపీరియల్ ప్రిన్స్ కూడా కోపంలో అరిచేస్తాడు. అసల మీరు మనుషులేనా అసల? మీరు 3 ఫ్యామిలీస్ యొక్క లీడర్స్ మీరు. ఎల్డర్స్. అంటే మీరు లీడ్ చేయాలి. అలాంటిది మీరు ఇలాంటి చిన్న ఒక లోవర్ టైర్ మార్షల్ ఆర్ట్స్‌ని కూడా కాపాడుకోలేకపోయారా? మీ యాన్సెస్టర్ యొక్క విల్‌ని మీరు మర్చిపోయారా? అని ఫుల్ ఫైర్ అయిపోతాడు. అప్పుడు వీళ్ళు కూడా మోకాళ్ళ మీద కూర్చొని మమ్మల్ని క్షమించండి అని అంటాడు. మన థర్డ్ ప్రిన్స్‌కి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు వెంటనే ఈ కాయ్ ఫ్యామిలీ యొక్క హెడ్ ఉన్నాడు కదా! అంటాడు, యువర్ హైనెస్ మీ దగ్గర మీరు ఇంపీరియల్ ఫ్యామిలీ కదా! ఎంపరర్ ఫ్యామిలీ కదా! మీ దగ్గర హెవెన్ మార్షల్ ఆర్ట్స్ ఉంటాయి కదా! చాలా మాకివ్వు అని అంటాడు. దానికి వీళ్ళున్నారు కదా! మన థర్డ్ ప్రిన్స్ ఒక్కసారిగా కామెడీ ఫేస్ ఎట్టి ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ హెవెన్ గ్రేడ్ మార్షల్ ఆర్ట్స్ అన్నవి క్యాబేజ్‌లో అనుకుంటున్నావా మార్కెట్‌లో దొరకడానికి? మా ఇంపీరియల్ ఫ్యామిలీ రాయల్ ఇంపీరియల్ ఫ్యామిలీ దగ్గర కూడా మొత్తం మా ట్రెజర్ రూమ్‌లోని 3 ఉన్నాయి మొత్తానికి హెవెన్ మార్షల్ ఆర్ట్స్. అది కూడా హెవెన్ మార్షల్ ఆర్ట్స్ ఈ 3 ఆల్రెడీ అన్ని ఫ్యామిలీస్‌కి తెలుసు. ఈ 3 మార్షల్ ఆర్ట్స్ మా ఇంపీరియల్ ఫ్యామిలీవని. ఒకవేళ మీకొస్తే మీకు మేము ఈ మార్షల్ ఆర్ట్స్ ఇచ్చామంటే వాళ్ళందరికీ డౌటొచ్చేస్తది. మా ఇంపీరియల్ ఫ్యామిలీ మమ్మల్ని ఎయిత్ ఫ్యామిలీ చేద్దాం అనుకుంటున్నాయి అనేసి. మన థర్డ్ ప్రిన్స్ ఒక్కసారిగా అటు ఇటు మొత్తం స్పీడ్‌గా తిరిగేస్తుంటాడు. ఇప్పుడెలాగా? ఈ జెవెల్ సీక్రెట్ ఆర్డర్ మొత్తం అంతా కంప్లీట్‌గా రుయిన్ అయిపోయింది అనేసి. ఇప్పుడు మన జోఫాన్ ఒక్కసారిగా కన్నింగ్‌గా నవ్వుతూ, "థర్డ్ ప్రిన్స్ కంగారు పడకు. నేను ఆ 2 మార్షల్ ఆర్ట్స్ కూడా జాగ్రత్తగా నా దగ్గర ఉంచాను. ఇదిగో 3 మార్షల్ ఆర్ట్స్" అని ఒక్కసారిగా తీస్తాడు. వెంటనే మన ఎంపరర్ అంటే మన కాయ్ ఫ్యామిలీ హెడ్ ఉన్నాడు కదా! కాయ్ ఫ్యామిలీ హెడ్ షాక్ అవుతాడు. ఇదేంటి యూమింగ్ వ్యాలీ తీసుకెళ్ళింది మన జోఫాన్ దగ్గరికి ఎలాగొచ్చింది? మన యూమింగ్ వ్యాలీ దగ్గర నుంచి తీసుకోగలడా మన జోఫాన్ అంత పవర్‌ఫులా? అని షాక్ మీద ఉంటాడు. వెంటనే మన థర్డ్ ప్రిన్స్ ఉన్నాడు కదా! మన జోఫాన్ దగ్గరకొచ్చి హగ్ చేసుకుంటాడు. "జోఫాన్ నువ్వు నిజంగా చాలా గ్రేట్. అసల నిన్ను మాటల్లోనే పొగడలేను. నువ్వు నిజంగా ఇంత గొప్పోడివని నాకు తెలీదని" ఒక్కసారిగా మన జోఫాన్‌ని పొగుడుతూ అంటాడు. సరే ఇంక నేను కంగారు పడాల్సిన అవసరం లేదు. మా ఫాదర్ నాకేమైతే టాస్క్ ఇచ్చాడో, ఆ టాస్క్ నేను కంప్లీట్ చేయగలను అని మన జోఫాన్‌కి నేను నీకు రుణపడి ఉన్నాను అని అంటాడు. అప్పుడు మన జోఫాన్ మాత్రం నువ్వు నాకు కాదు రుణపడాల్సింది లూ ఫ్యామిలీకి అని అంటాడు. వెంటనే మన ఈడున్నాడు కదా! థర్డ్ ప్రిన్స్ కూడా ఆ! సరే సరే మీ లూ ఫ్యామిలీకే రుణపడి ఉన్నానులే అని నవ్వుతూ ఉంటాడు. అప్పుడు ఒక్కసారిగా మొత్తం ఈ 3 మార్షల్ ఆర్ట్స్ ఇంకా తెచ్చిన కంబైన్ టెక్నిక్ ఉంటది కదా! ఆ 3 ఒక్కసారిగా పెట్టి మన జూల్ ఆర్డర్ కింద ఎంపరర్ తైజో ఆ టైంలోని సీక్రెట్ ఆర్డర్ అనేది ఓపెన్ చేశాడు. అదేంటంటే, మా సీక్రెట్ టెక్నిక్ ద్వారా మీ 3 మార్షల్ ఆర్ట్స్ కలిపి మీ 3 ఫ్యామిలీసు ఈ మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్ యూజ్ చేసి ఒక స్ట్రాంగ్ ఫ్యామిలీ కింద అవ్వాలి. ఆ స్ట్రాంగ్ ఫ్యామిలీ 7 రాయల్ ఫ్యామిలీస్‌తో సమానంగా ఉండాలి అని అంటాడు. అప్పుడు కూడా
ఈ హెవెన్ గ్రేడ్ మార్షల్ ఆర్ట్స్ ఉందా, ఇదంతా ఒక ఫ్యామిలీ కింద రెస్పాన్సిబిలిటీ ఉండాలంటాడు. అంటే ఇప్పుడు మీ ముగ్గురిలోని ఎవరు స్ట్రాంగెస్టో 3 ఫ్యామిలీస్‌లోని ఆ ఒక్క ఫ్యామిలీ ఆ 2 ఫ్యామిలీని అబ్జర్వ్ చేసుకొని ఒక స్ట్రాంగెస్ట్ ఫ్యామిలీ కింద అయ్యి హెవెన్ గ్రేడ్ మార్షల్ ఆర్ట్స్ ఆ ఫ్యామిలీ దగ్గరుండాలి. మొత్తం 3 ఫ్యామిలీస్ ఎదగాలి. ఒక ఫ్యామిలీ అయిపోవాలి అని అంటాడు. అంటే ఇంకా కాయ్ ఫ్యామిలీ, లీ ఫ్యామిలీ, లు ఫ్యామిలీ అని ఉండదు. ఏదో ఒక ఫ్యామిలీయే. వెంటనే మన కాయ్ ఫ్యామిలీ హెడ్ ఉన్నాడు కదా! యువర్ హైనెస్ ఇప్పుడు లు ఫ్యామిలీ చాలా వీక్‌గా ఉంది. దాంతో పాటు లీ ఫ్యామిలీ కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. దాంతో పాటు వాళ్ళకి మంచి పేరు కూడా లేదు. సో, మా కాయ్ ఫ్యామిలీయే మంచి స్ట్రాంగ్ ఇంకా బెస్ట్ ఆప్షన్ అని ఒక్కసారిగా అట్లని తీసుకుందాం అనుకుంటాడు. వెంటనే మన కాయ్ ఫ్యామిలీ యొక్క హెడ్ ఉన్నాడు కదా! కాయ్ ఫ్యామిలీ యొక్క హెడ్‌ని మన లీ ఫ్యామిలీ యొక్క హెడ్ పట్టుకుంటాడు. "కాయ్‌రాంగ్ నువ్వేం మాట్లాడుతున్నావు? ఒక 3 ఫ్యామిలీకి ఒక హెడ్ నువ్వు అవుదాం అనుకుంటున్నావా? నీ స్ట్రెంగ్త్‌తో నువ్వు అవుదాం అనుకుంటున్నావా?" అని ఒక్కసారి సీరియస్‌గా చూస్తాడు. అప్పుడు ఈ కాయ్ ఫ్యామిలీ హెడ్ కూడా "నేనేం తప్పు అనలేదు కదా! స్ట్రెంగ్త్ టర్మ్స్‌లో చూసుకుంటే మా కాయ్ ఫ్యామిలీయే 3 ఫ్యామిలీలోని స్ట్రాంగెస్ట్" అని అంటాడు. అప్పుడు మన లీ ఫ్యామిలీ కూడా హెడ్ అంటాడు. "అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఒక మంత్ క్రితం మేము మా బ్లాక్ క్వీన్ మౌంటైన్ ట్రూప్స్ అందరిని ఎక్కడైతే మొత్తం ల్యాండ్‌లో ఉన్నారో వాళ్ళందరిని వెనక్కి పిలిసాం. ఇప్పుడు వాళ్ళందరూ కలిపితే 500-600 మంది ఈజీగా అవుతారు. వాళ్ళందరూ కూడా కీ గ్యాదరింగ్ రిథమ్‌లో ఉన్నాడు" అని అంటాడు. దానికి వీళ్ళు కూడా కాయ్ ఫ్యామిలీ యొక్క హెడ్ కూడా నవ్వుతా అంటాడు. "ఏంటి మీరా? మీరు మౌంటైన్ బ్యాండిట్స్. మీకసల పేరు కాదు కదా! ఎవరు రెస్పెక్ట్ కూడా ఇవ్వరు. మీరు ఒకవేళ ఫ్యామిలీ హెడ్ అయితే ఫ్యూచర్‌లోని ఎయిత్ ఫ్యామిలీ రాయల్ ఇంపీరియల్ ఫ్యామిలీ కింద ఎలా నిలబడగలరు?" అని అంటాడు. "మొత్తం 7 ఫ్యామిలీస్ మధ్యలోనే మనం ఒక లాఫింగ్ స్టాక్ అవుతాం. ఫ్యూచర్‌లోని మీ ఫ్యామిలీస్ ఒక గ్రోత్ కూడా బాగోదు" అని అంటాడు. దానికి మన మిస్ యూటమ్ కూడా అంటుంది. "ఏమనుకుంటున్నావు? నువ్వేమంటున్నావు? మా ఫ్యామిలీ గురించి ఇంత చెడ్డగా మాట్లాడుతున్నావు. నీకు చావాలని ఉందా?" అని అంటుంది. దానికి వీడు కూడా వెనక్కి మళ్ళీ పొగరుగా మాట్లాడతాడు. అప్పుడు మన జోఫాన్ అనుకుంటాడు. ఏంది ఇంకా ఈ 3 ఫ్యామిలీస్ కలిపి ఒక కొత్త ఫ్యామిలీ కూడా ఫార్మ్ అవ్వలేదు. కాకపోతే అప్పుడే వీళ్ళు ఒకళ్ళనొకడు చంపుకుందాం అన్న స్టేట్‌కి వెళ్ళిపోయారు అని మన జోఫాన్ అనుకుంటుంటాడు. నెక్స్ట్ సీన్‌లో మిస్ లు ఉంది కదా! మిస్ లు మాత్రం కోపంతో రగిలిపోతుంది. ఎందుకంటే ఈ 2 ఫ్యామిలీసు వాళ్ళు హెడ్ అవ్వాలి, వాళ్ళు హెడ్ అవ్వాలని కొట్టుకుంటున్నారు గానీ, మన లు ఫ్యామిలీ యొక్క ఒపీనియన్‌ని ఎవ్వరు పట్టించుకోవట్లేదు. దాంతో పాటు వాళ్ళని చాలా తక్కువ చూపు చూస్తున్నారు. వెంటనే ఇంత కోపంతో ఉన్న మన మిస్ లాంగ్ ఒక డెసిషన్ తీసుకునే లోపలే సడెన్‌గా ఆ టేబుల్ మీద ఒక చేత్తోటి గట్టిగా కొడతాడు. ఎవడైనా ఒక్కసారిగా ఐదుగురు చూసేసరికి మన పుట్టోడున్నాడు కదా! యంగ్ మాస్టర్ ఆడు అంటాడు, "ఏంటి మీరందరూ ఇలా గోల చేస్తున్నారు? ఏటి మీరు 3 ఫ్యామిలీస్‌కి హెడ్ అవుదాం అనుకుంటున్నారా? అది జరగని పని. ఈ 3 ఫ్యామిలీస్ ఒక హెడ్ అయ్యే హక్కు ఒకళ్ళకే ఉంది. అది మా లు ఫ్యామిలీకి" అని గర్వంగా గొప్పగా చెప్తాడు. అంటే మీకు గుర్తుండే ఉంటది లాస్ట్ ఎపిసోడ్‌లోని మన జోఫాన్ "నువ్వు ఫ్యామిలీ హెడ్ కింద మొత్తం మాట్లాడాలి. నేను పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దని" అన్నాడు కదా! మనోడు పొట్టోడు గట్టిగానే ప్రూవ్ చేసాడు. చెప్తాడు మా లు ఫ్యామిలీయే ఈ 3 ఫ్యామిలీకి హెడ్ అవ్వడానికి అర్హత ఉందనేసి. అప్పుడు వాడు అలా గట్టిగా చెప్పేసరికి అందరూ షాక్‌లో ఉన్నారు కదా! ఆ తర్వాత కాయ్ ఫ్యామిలీ యొక్క యంగ్ మాస్టర్ ఉన్నాడు కదా! వాడంటాడు, "నువ్వేమనుకుంటున్నావు? మీ ఫ్యామిలీ అన్నది 3 ఫ్యామిలీస్‌లోనే ఇప్పుడు వీకెస్ట్ ఫ్యామిలీ. మీకసలు ఏ క్వాలిఫికేషన్ ఉంది? ఈ 3 ఫ్యామిలీకి హెడ్ కింద న్యూ ఫ్యామిలీ అవుదామని" అని అంటాడు. అప్పుడు మన ఈ పొట్టోడున్నాడు కదా! యంగ్ మాస్టర్ ఆఫ్ ద లు ఫ్యామిలీ వాడు క్రేజీగా అంటాడు. ఒక్కసారిగా ఏమంటాడంటే, "మై లు ఫ్యామిలీ నౌ హాస్ నో వన్" అంటే నా లు ఫ్యామిలీలో ఇప్పుడేం లేదు. అసలా ఆ లైన్ ఉంది కదా! మై లు ఫ్యామిలీ నౌ హాస్ నో వన్ అని అదనగానే మొత్తం 2 ఫ్యామిలీస్ హెడ్స్‌కి షాక్ అయిపోతారు. ఏంటి ఈ మాటలు ఎక్కడో సిమిలర్‌గా ఉన్నాయే అనేసి. జస్ట్ లైక్ దట్ పర్సన్ అంటే ఎవడంటే వాడు జోఫాన్ యొక్క మాటల్లాగా ఉన్నాయే అని ఇద్దరు ఫ్యామిలీసు కొద్దిగా పానిక్‌గా చూస్తారు. అప్పుడు మన యంగ్ మాస్టర్ ఉన్నాడు కదా! యంగ్ మాస్టర్ ఆఫ్ ద లు ఫ్యామిలీ కొద్దిగా కన్నింగ్ ఫేస్‌తో అంటాడు. ఇప్పుడు మా దగ్గర డబ్బు లేదు. మెడిసిన్ లేదు. ఎవరు లేరు. మా ఫ్యామిలీలో ఓన్లీ నలుగురే ఉన్నాం. అది నేను, మా మిస్‌లు ఇంకా హెడ్ గార్డ్ ఇంకా హౌస్ కీపర్ జోఫాన్. మేము నలుగురం మాత్రమే ఉన్నాం. కాకపోతే మేమే ఈ 3 ఫ్యామిలీలో స్ట్రాంగెస్ట్ ఫ్యామిలీ. ఎందుకంటే మా దగ్గర హౌస్ కీపర్ జో ఉన్నాడని మన జోఫానే చూపిస్తాడు. వెంటనే అందరూ షాక్‌లో ఉంటారు. అప్పుడు మన జోఫాన్ కూడా అనుకుంటాడు. ఏంది ఈడు ఇంత కాన్ఫిడెంట్‌గా, ఇంత ప్రౌడ్‌గా నా గురించి చెప్తున్నాడనేసి. అప్పుడు మన జోఫాన్ కూడా అనుకుంటాడు. ఇంత ప్రౌడ్‌గా నా గురించి నేనున్నానని అనుకున్నాడు కదా! ఈడిని నేను డిసప్పాయింట్ చేయలేననేసి. అప్పుడు వీడున్నాడు కదా! కాయ్ ఫ్యామిలీ హెడ్ ఈ జోఫానా? ఈడొక జస్ట్ హౌస్ కీపర్ మాత్రమే. వీడు మా మా ఫ్యామిలీలోని ప్రాపర్టీ కాదు కదా! వాళ్ళ గార్డ్స్ కింద కూడా పని చేయడానికి సరిపోడు అని కాయ్ ఫ్యామిలీ హెడ్ అంటాడు. అప్పుడు మన జోఫాన్ ఒక్కసారిగా చేతిలో ఒక కాగితం తీసి టేబుల్ మీద పెడతాడు. అది ఒక్కసారి చూడగానే థర్డ్ ఇంపీరియల్ ప్రిన్స్ షాక్ అవుతాడు. ఏం చెప్తాడంటే నెక్స్ట్ మన జోఫాన్ అంటాడు. ఇది ఒక ఎలియన్స్, ఒక అగ్రీమెంట్ బిట్వీన్ లు ఫ్యామిలీ అండ్ ద క్వింగ్‌లాంగ్ పవిలియన్. అంతే. అది చెప్పగానే మన థర్డ్ ఇంపీరియల్ ప్రిన్స్ ఒక్కసారిగా షాక్ అయి నుంచుంటాడు. చైర్ కూడా వెనక్కి ఎగిరిపోతుంది. అప్పుడు ఇప్పుడు ఈ కన్వర్జేషన్ అంతా జరుగుతున్నప్పుడు థర్డ్ ప్రిన్స్ తోటి మన స్వాడ్ ఫియరీ ఉన్నాడు అన్నాను కదా! అంటే మన
ఫ్లూట్ ఫెయిరీ. వాడు కూడా అనుకుంటాడు. క్వింగ్‌లంగ్ పవలియన్ అన్నది 7 ఫ్యామిలీస్‌లోనే ఒక రాయల్ ఫ్యామిలీ. ఆ 7 ఫ్యామిలీస్ అన్నవి నార్మల్‌గా చిన్న ఫ్యామిలీస్ తోటి ఎప్పుడు అగ్రీమెంట్ అన్నది చేసుకోదు. ఇంతకుముందు ఎప్పుడు చేసుకోలేదు. అలాంటిది ఈ జోఫాన్ అన్నాడు ఎలాగ అచీవ్ చేశాడు? వెంటనే అడుగుతాడు. కిడ్ నువ్వు ఎలాగ అచీవ్ చేసావు ఇది? నీకెలాగొచ్చింది ఇది? అని అంటాడు. అప్పుడు మన జోఫాన్ అంటాడు. నేను రికగ్నైజ్ చేశాను. వాళ్ళు నన్ను ఒక హీరో కింద అప్రిషియేట్ చేశారు. నేనిప్పుడు మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నానని మన జోఫాన్ ఒక్కసారిగా డెవిల్‌గా చూస్తాడు. ఇప్పుడు మీరు సీక్రెట్ ఆర్డర్ అంటున్నారు కదా! జ్యువెల్ రూల్ అని. ఒకవేళ ఈ రూల్ లేకపోయినా సరే, మా 3 ఫ్యామిలీస్ కలకపోయినా సరే, యాస్ లాంగ్ యాస్ దేర్ ఈస్ మీ అంటే నేనున్నంత వరకు కొంత టైం మాత్రమే. మా లూ ఫ్యామిలీ 7 ఇంపీరియల్ ఫ్యామిలీస్ అంటే 7 రాయల్ ఫ్యామిలీస్ కాదు కదా! ఆ ఫ్యామిలీస్‌ని క్రాస్ చేస్తది. ఆ 7 ఫ్యామిలీస్ మా ముందు ఎందుకు పనికిరావు. దానికి మా లూ ఫ్యామిలీకి మీ ఇద్దరి ఫ్యామిలీస్ హెల్ప్ కూడా ఏం అవసరం లేదు. ఇంకా మేము మీ ఫ్యామిలీస్‌ని తీసుకుంటే మాకే కొద్దిగా ట్రబుల్ అని ఒక్కసారిగా అనేసరికి అందరూ షాక్‌లో ఉంటారు. అప్పుడు మా లూ ఫ్యామిలీ ఉంది కదా! మన యంగ్ మాస్టర్ మిస్ లూ కూడా మొత్తం కొద్దిగా గర్వంగా చూస్తారు. దానికి మన ప్రిన్స్ కూడా హౌస్ కీపర్ జో నిజంగా నువ్వు ఇంత చిన్న స్మాల్ ఫ్యామిలీలో ఎందుకుండిపోయావు? నీకొక అవకాశం ఇస్తాను. నాతో జాయిన్ అయిపో అని అంటాడు. మన థర్డ్ ఇంపీరియల్ ప్రిన్స్. దానికి ఈ కాయ్ ఫ్యామిలీ మళ్ళీ షాక్ అయిపోతారు. ఏంటి మన జోఫాన్‌ని ఇంపీరియల్ ఫ్యామిలీకి తీసుకెళ్ళే అంత స్ట్రెంత్ ఉందా మన జోఫాన్‌కి అనేసి. దానికి వెంటనే మన జోఫాన్ అంటాడు. అక్కర్లేదు. థర్డ్ ప్రిన్స్ నీకు మంచి రెప్యుటేషన్ ఉంది. కాకపోతే నేను ఏ ఫ్యామిలీకి రాను. నేను లూ ఫ్యామిలీలోనే ఉంటాను. లూ ఫ్యామిలీని ఒక ఎయిత్ ఇంపీరియల్ ఫ్యామిలీ కింద చేసి ఆ 7 ఫ్యామిలీస్ స్ట్రెంగ్త్‌తో ప్యారలెల్‌గా చేయగలను. ఇదే కదా నీ ఇంపీరియల్ ఫ్యామిలీ యొక్క డిజైన్ అని అంటాడు. దానికి ఈ థర్డ్ ప్రిన్స్ కూడా అంటాడు. సర్లే ఇంక నువ్వు రిఫ్యూజ్ చేస్తే నేను కూడా ఏం చేస్తానులే అని, సర్లే ఇంక డిసైడ్ అయిపోయింది. లూ ఫ్యామిలీయే ఈ మొత్తం 3 ఫ్యామిలీస్‌కి హెడ్ కింద ఉంటది అని అంటాడు. కాయ్ ఫ్యామిలీ ఇంకా లీ ఫ్యామిలీ మీరిద్దరు ఏం చేస్తారంటే, లూ ఫ్యామిలీ యొక్క మాస్టర్‌ని ఈ జ్యువెల్ ఆర్డర్ అయ్యేంత వరకు కంప్లీట్ చేయడానికి మీరు హెల్ప్ చేయండి అని మన థర్డ్ ఇంపీరియల్ ప్రిన్స్ ఆర్డర్ ఏస్తాడు. దానికి కాయ్ ఫ్యామిలీ యొక్క యంగ్ మాస్టర్ ఉన్నాడు కదా! యువర్ హైనెస్ అని ఒక్కసారిగా ఎదురు తిరుగుతాడు. ఎదురు తిరిగేసరికి మన థర్డ్ ప్రిన్స్ కూడా ఒక్కసారిగా డ్రాగన్‌లాగా కోపంగా చూస్తాడు. వెంటనే కాయ్ ఫ్యామిలీ హెడ్ మధ్యలో ఇన్వాల్వ్ అవుతాడు. కాయ్ ఫ్యామిలీ అనేది సిన్సియర్‌గా చాలా సంతోషంగా లూ ఫ్యామిలీని ఒక ఎయిత్ ఇంపీరియల్ ఫ్యామిలీ అయ్యేలాగా హెల్ప్ చేస్తాం అని అంటాడు. అప్పుడు వెంటనే మన లీ ఫ్యామిలీ వైపు తిరుగుతాడు మన థర్డ్ ఇంపీరియల్ ప్రిన్స్. దానికి మన లీ ఫ్యామిలీ అంటాడు. "నువ్వేం కంగారు పడకండి థర్డ్ ఇంపీరియల్ ప్రిన్స్. నేను లూ ఫ్యామిలీకి చాలా రుణపడి ఉన్నాను. నేను వాళ్ళ గురించి నా లైఫ్‌నైనా ఇవ్వగలను. సో, నా సిన్స్‌ని అటానమస్ చేసుకోవడానికి నేను వాళ్ళ కింద పనిచేస్తాను" అని అంటాడు. దానికి మన థర్డ్ ఇంపీరియల్ ప్రిన్స్ కూడా సరే ఎలాగోలా మీ ముగ్గురు ఒప్పుకున్నారు కాబట్టి, ఇవాళ నుంచి మీ 3 ఫ్యామిలీస్‌ని కలుపుదాం అని అంటాడు. దాని తర్వాత ఈ 3 ఫ్యామిలీస్ కూడా ఓకే ప్రిన్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. వెంటనే మన ప్రిన్స్ ఉన్నాడు కదా! ఈ ప్రిన్స్ వెంటనే హౌస్ కీపర్ జో అంటే మన బట్లర్ జోని "నువ్వుండు" అని అంటాడు. దానికి బట్లర్ జో కూడా మన వెనక్కి తిరుగుతాడు. ఆ నెక్స్ట్ సీన్ కట్ చేసుకుంటే, మన జోఫాన్ ఇంకా థర్డ్ ఇంపరల్ ప్రిన్స్ ఒక గార్డెన్‌లో నడుస్తుంటారు. అప్పుడు మన జోఫాన్ అంటాడు, "థర్డ్ ప్రిన్స్ ఏంటి?" అని. అప్పుడు మన థర్డ్ ప్రిన్స్ కూడా అంటాడు, "ఏం కంగారు పడకు. నేను జస్ట్ నీతోటి ఒక చిన్న మాట మాట్లాడడానికే పిలిసాను" అని అంటాడు. వెంటనే మన థర్డ్ ఇంపీరియల్ ప్రిన్స్ ఉన్నాడు కదా! థర్డ్ ప్రిన్స్ నేను పైకి చెయ్యి పైకెత్తి ఒక మాటంటాడు. నేను ఈ తయాన్వే ఎంపైర్‌కి థర్డ్ ప్రిన్స్ యువెన్ కాంగ్. నేను హెవెన్ పేరు మీద ఒక మాట చెప్తున్నాను. ఏటంటే ఇవాళ నుంచి జోఫాన్ ఇంకా నేను బ్రదర్స్. అంటే మేము ఇద్దరం చచ్చినా, బతికినా ఇద్దరం కలిపే ఉంటాం. దాంతో పాటు ఒకళ్ళనొకళ్ళు ఎప్పుడు బిట్రే చేసుకోం అని హెవెన్స్ పేరు మీద ఒక ఓత్‌ని స్వేర్ చేస్తాడు. ఈ హెవెన్స్ పేరు మీద ఓత్ చెప్పడం ఏంటంటే, హెవెన్స్ పేరు మీద ప్రామిస్ చెప్పడం. ఒకవేళ ఆ ప్రామిస్ కనుక బ్రేక్ చేస్తే, హెవెన్స్ ఒక హెవెన్లీ ట్రిబ్యులేషన్ అనేదొస్తుంది. అంటే, మన హెవెన్స్ యొక్క లైట్నింగ్ తగిలి వాళ్ళు అక్కడికక్కడే చనిపోతారు. సో, మన థర్డ్ ప్రిన్స్ అలాగా హెవెన్ పేరు మీద ఒక ఓత్ అన్నది స్వేర్ చేస్తాడు. దానికి మన జోఫాన్ కూడా కామెడీగా చూస్తాడు. ఏంటి అనేసి. వెంటనే మన థర్డ్ ప్రిన్స్ అంటాడు, "ఇప్పుడు నీ టైమ్ ఇది. నేను ఆల్రెడీ హెవెన్ పేరు మీద ప్రామిస్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ నువ్వే చెయ్యి" అని అంటాడు. దానికి మన జోఫాన్ కూడా కొద్దిగా కన్‌ఫ్యూజ్ అవుతాడు గానీ, సర్లే ఈ ప్రిన్స్‌ని మనం అప్పుడప్పుడు ఫాలో అయితే మనకేదైనా అప్పుడప్పుడు యూజ్‌ఫుల్ అయ్యేది ఉంటుందని, మన జోఫాన్ కూడా హెవెన్ వైపు స్వేర్ చేస్తూ ఒకటంటాడు. ఏటంటాడంటే, మన థర్డ్ ప్రిన్స్ అన్నాడు కదా! ఇప్పటి నుంచి మేమిద్దరం బ్రదర్స్ అనేసి, ఇద్దరం ఎప్పుడు బిట్రే చేసుకోకూడదని అంటాడు కదా! మన జోఫాన్ మాత్రం అలాగనడు. ఇవాళ నుంచి నేను జోఫాన్ హెవెన్ మీద ప్రామిస్ చేస్తున్నాను. ఏటంటే, ఒకవేళ థర్డ్ ప్రిన్స్ ఉన్నాడు కదా! తయాన్ ఎంపైర్ యొక్క థర్డ్ ప్రిన్స్ యూకాంగ్ వాడు నేను ఇవాళ నుంచి బ్రదర్స్. ఒకవేళ వాడు నన్ను బిట్రే చేయకపోతే నేనెప్పుడు చేయను అని అంటాడు. అంతే ఒక్కసారిగా మన థర్డ్ ప్రిన్స్ కూడా షాక్ అవుతాడు. నువ్వు నిజంగా చాలా మెటిక్యులస్ పర్సన్ జోఫాన్ అని. అప్పుడు మన జోఫాన్ కూడా అంటాడు.
ఫ్యాటీ నీకు ఆల్రెడీ తెలిసిందే కదా! నేను నిన్ను నమ్మనని కాదు. కాకపోతే ఒక వర్డ్ అంటాడు మన జోఫాన్. అది ఏంటంటే, ఒక రివరు, లేకు అది ఎప్పటికి కలలేదు. అది చాలా డేంజరస్ అని అంటాడు. ఒకవేళ మీకు ఈ కోట్ గురించి అంటే ఈ లైన్ గురించి ఏమైనా అర్థమైతే కామెంట్‌లో చెప్పండి. ఎవరైనా కరెక్ట్‌గా గెస్ చేస్తే నేను అది పిన్ చేస్తాను. సో, వెళ్ళిపోదాం నెక్స్ట్. అప్పుడు అంటాడు. అప్పుడు మన థర్డ్ ప్రిన్స్ అంటాడు. సర్లే నువ్వు చెప్పినట్లేలే. కాకపోతే ఇప్పుడు మనిద్దరం బ్రదర్స్ అయ్యాం కదా! హెవెన్స్ ఓత్ మీద. సో, కొద్దిగా మనిద్దరం కొద్దిగా క్లోజ్ అయినట్టు అనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు నెక్స్ట్ సీన్ చూస్తే మన ఫ్యాటీ అంటాడు. ఏంటంటే నిన్న మనిద్దరం ఒక బెట్ చేసుకున్నాం గుర్తుందా అని. అంటే ఇద్దరు డ్యూల్‌కి ఒప్పందం కుదుర్చుకున్నారు కదా! గెలిసినోళ్ళు మిస్ లాంగ్‌ని తీసుకుంటారని. అప్పుడు మన ఫ్యాటీ అంటాడు కొద్దిగా గుండె రాయి చేసుకొని, "నేను ఇవాళ నుంచి నీకు బ్రదర్ అయ్యాను కాబట్టి, మిస్ లాంగ్ నీ వైఫ్ అవుతది. అంటే నాకు సిస్టర్. సో, ఇవాళ నుంచి నేను మిస్ లాంగ్ వైపు రాను. నేను నీ వైఫ్‌ని స్టీల్ చేయను" అని గుండె రాయి చేసుకొని ఏడుస్తూ చిన్నది తెలుసు కదా! ఓవర్ యాక్షన్ చేస్తూ చెప్తుంటాడు. దానికి మన జోఫాన్ కూడా కామెడీగా చూస్తూ, "సర్లే ఫ్యాటీ నాకు ఆ అమ్మాయికి అలాంటి రిలేషన్‌షిప్ ఏం లేదు. కాకపోతే నిన్న నాకు ట్రబుల్ చేద్దామని జస్ట్ మామూలుగా అలా చెప్పిందంతే నీకు" అని మన జోఫాన్ అంటాడు. వెంటనే అది వినిన నెక్స్ట్ సెకండ్ ఆ ఫ్యాటీ నిజం చెప్తున్నావా అని ఒక్కసారిగా పొంగిపోతుంటాడు. అప్పుడు అంటాడు ఆ ఫ్యాటీ, "సరే ఇవాళ నుంచి నేను మళ్ళీ తనని వెనక పడతాను" అని అంటాడు. మన జోఫాన్ కూడా, "నీ ఇష్టం. నువ్వు నిజంగా ఆ గర్ల్స్ లవ్‌కి డిజర్వ్ అయ్యే పర్సన్‌వే. అంటే ఆ అమ్మాయి ప్రేమకి నువ్వే కరెక్టు" అని అంటాడు. ఆ తర్వాత మన జోఫాన్ ఒక్కసారిగా ఫ్యాటీ అని అంటాడు. మన ఫ్యాటీ కూడా వెనక్కి తిరుగుతాడు. ఫ్యాటీ అని ఒక ఒక కన్నింగ్ టోన్‌గా అంటాడు. అసలా ఈ జివెల్ ఆర్డర్ అని ఉంది కదా! దాని కంటెంట్ ఒకటి ఎగ్జాక్ట్‌గా ఏంటి? అంటే జువెల్ ఆర్డర్ ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అసలెందుకు? దాని రియల్ మీనింగ్ ఏటి అని మన జోఫాన్ అడుగుతాడు. వెంటనే మన ఫ్యాటీ కూడా షాక్ అవుతూ వెనక్కి తిరిగి చెప్తుంటాడు. బ్రదర్ నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఈ ప్లాన్ అన్నది 7 ఇంపీరియల్ ఫ్యామిలీస్‌ని 8థ్ ఫ్యామిలీ చేసి బ్యాలెన్స్ చేయడానికని. అప్పుడు మన జోఫాన్ అంటాడు, "సరే ఈ ప్లాన్ అన్నది చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. నిజంగా చాలా ఎక్స్ట్రార్డినరీ. ఎంత ఎక్స్ట్రార్డినరీ అంటే చెప్పాను కదా! ఈ మిన్జు సీక్రెట్ ఆర్డర్ అన్నది 1000 ఇయర్స్ బ్యాక్ జరిగింది. 1000 ఇయర్స్ ఆర్డర్స్ నుంచి ఇంత పెద్ద ప్లానేసి, ఆ ప్లాన్‌కి ఒక గోల్ ఏంటంటే చిన్న 7 ఫ్యామిలీస్ మధ్యలో డిస్ప్యూట్‌కి అంటే గొడవలవ్వకుండా చేయడానికా? నన్ను నమ్మమంటావా? ఎంపరర్ నీకిచ్చిన టాస్క్ నాకు నమ్మబుద్ధి కాట్లేదని మన జోఫాన్ అంటాడు. దానికి ఈ ఫ్యాటీ కూడా ఒక్కసారిగా ఏమంటాడంటే, "నాకు కూడా తెలీదు జోఫాన్. నా గోల్ ఏంటంటే జస్ట్ ఇక్కడికొచ్చి సీక్రెట్ ఆర్డర్ గురించి మీకు చెప్పి ముగ్గురిని కలపడమే" అని మన ఫ్యాటీ నవ్వుతూ అంటాడు. దానికి మన జోఫాన్ ఏమనుకుంటాడంటే ఒకవేళ ఈడికి తెలియకపోవచ్చు. లేకపోతే వీడి యాక్టింగ్ అన్నది చాలా గ్రేట్‌గా ఉంది. ఎలాగంటే నన్ను కూడా ఫూల్ చేసేలాగా యాక్ట్ చేస్తున్నాడని మన జోఫాన్ అనుకుంటాడు. అప్పుడు మన జోఫాన్ అంటాడు, "ఇప్పుడు ఈ మింగ్జూ సీక్రెట్ ఆర్డర్ ఉన్నది కదా! ఈ 1000 ఇయర్స్ క్రిందట చేశారు. సరే అంతా బానే ఉంది. అలాంటిది ఈ సీక్రెట్ ఆర్డర్ గురించి, ఈ 3 లోవర్ టైర్ మార్షల్ ఆర్ట్స్ గురించి యంగ్‌మింగ్ వ్యాలీకి ఎలా తెలిసిందని అడుగుతాడు. అది కూడా యంగ్‌మింగ్ వ్యాలీ అన్నది ఈ 3 మార్షల్ ఆర్ట్స్ తెలుసుకొని ఏం చేసిందంటే, ఈ సీక్రెట్ పిరల్ ఉంది కదా! అంటే ఈ సీక్రెట్ జోల్‌ని ఆపడానికే ట్రై చేసింది. సో, ఇంపీరియల్ ఫ్యామిలీస్‌కి ఏం తెలీదా? సస్పెక్ట్ ఏం రాలేదా మీకు? అసలా ఇదంతా బయటికెలా తెలిసింది? ఇదంతా ఏం జరిగింది నాకు చెప్పు అని అంటాడు. అప్పుడు ఈ థర్డ్ ప్రిన్స్ కూడా అది నిజంగా పాసిబుల్ కాదే! అంటే చెప్తాడప్పుడు. ఏంటంటే, మా ఎంపరర్ మీద చాలామంది కన్నేసారు. అంటే చాలామంది లోపల జరిగే సీక్రెట్స్ అన్నీ బయటకి వెళ్తున్నాయి. కాకపోతే అది ఎలా జరిగిందో నాకు తెలీదని కన్‌ఫ్యూజన్‌గా చూస్తుంటాడు. అప్పుడు మన జోఫాన్ మెటిక్యులస్‌గా, కన్నింగ్‌గా చూస్తూ అంటాడు. ఇది 1000 ఇయర్స్ ఈ సీక్రెట్ అన్నది మీ ఎంపరర్ ఒక ఫ్యామిలీ నుంచి లీక్ అవ్వలేదు. ఎవరో ఇంటెన్షనల్‌గా లీక్ చేశారు అని ఒక్కసారిగా అంటాడు. లీక్ చేశారు అనగానే మన జోఫాన్ కూడా ఒక్కసారిగా అనుకుంటాడు. నేను నిజంగా పక్కాగా ఐ యామ్ ప్రిటీ ష్యూర్ అంటే నిజంగానే ఎవరో ఇంటెన్షన్‌గా ఈ సీక్రెట్ ఆర్డర్‌ని బయటికి లీక్ చేశారని మన జోఫాన్ అనుకుంటాడు. అప్పుడు మన వెంటనే అంటాడు. సర్లే నాకు ఇయన్నీ ఎందుకులే నాకు ఏంటంటే, ఈ లూ ఫ్యామిలీ అన్నది ఒక స్ట్రాంగెస్ట్ ఫ్యామిలీ కింద అవ్వాలి. అదే నా గోల్. సో, నేను ఇదేం పట్టించుకోను. ఐ డోంట్ కేర్ అని అంటాడు. దానికి మన జోఫాన్ సర్లే ఇక్కడి నుంచి నవ్వుతూ ఫ్యాటీ ఐ యామ్ లీవింగ్ అని బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా మన ఫ్యాటీ ఉన్నాడు కదా! ఈ థర్డ్ ప్రిన్స్ అనుకుంటాడు. ఈ జోఫాన్ చాలా స్మార్ట్, చాలా టెరబుల్ అని అంటాడు. ఒక్కసారిగా మన ఫ్యాటీ ఎనకాతల నుంచి ఒక టోర్నడో లాగా వీడున్నాడు కదా! మన స్వాడ్ ఫెయిరీ వస్తాడు. ఒక్కసారిగా అంటే అక్కడే ఉన్నాడు ఇప్పటి వరకు మొత్తం జోఫాన్ అంతా మొత్తం సంభాషణ అంతా వింటున్నాడు. ఒక్కసారిగా అప్పుడు ప్రత్యక్షమవుతాడు. అప్పటి వరకు హైడ్ అయ్యి ఉంటాడు. వచ్చి అంటాడు, "నేను ఈ జోఫాన్‌ని చాలా తక్కువ అంచనా ఏసాను. వీడు కనిపించినంత బయటకి చూపించట్లేదు. వీడి లోపల ఇంకా చాలా ఉంది."
నేనెప్పుడైతే వీడిని ఎక్కువ చూస్తూ ఉంటున్నానో, వీడు ఎక్కువగా ఒక పర్సన్‌లాగా నాకు అనిపిస్తున్నాడు. అంటే నేను వీడిని ఎంత ఎక్కువైతే చూస్తున్నానో, వీడు నాకు ఒక పర్సన్‌లాగా ఎక్కువ అనిపిస్తున్నాడు అని అంటాడు. అప్పుడు మన ఫ్యాటీ వెనక్కి తిరిగి అంటాడు, "ఎవరిలాగా ఉన్నాడు టీచర్" అనేసి. దానికి మన స్వాడ్ ఫెయిరీ అంటాడు, "జోగి చాంగ్ ఫాంగ్ లాగా ఉన్నాడనేసి." ఆ మిస్టీరియస్ ఫిగర్ ఎవరు? చూద్దాం ఫ్యూచర్‌లో. అప్పుడు మన ఫ్యాటీ అంటాడు, "ఏంటి హెడ్ ఆఫ్ ద 4 పిల్లర్స్" అంటే ఇప్పుడు మన 4 పిల్లర్స్ ఉన్నాయి కదా! స్ట్రాంగెస్ట్ ఫోర్స్ ఆఫ్ ఎంపైర్. ఆ 4 పిల్లర్స్ యొక్క హెడ్డు ఈ పర్సన్ జూగి చాంగ్ ఫాంగ్. మన స్వాడ్ ఫెయిరీ ఒక్కసారిగా మన జోఫాన్ని చూస్తుంటే, జూగి చాంగ్ ఫాంగ్‌ని చూసినట్టుంది అని అనగానే, మన ఈ థర్డ్ ప్రిన్స్ కూడా షాక్ అయిపోతాడు. అప్పుడు మన స్వాడ్ ఫైటర్ ఉన్నాడు కదా! ఒక మాట అంటాడు, "కాంగర్, నువ్వు ఇప్పటికొచ్చి ఏదైనా మంచి పని చేశావంటే అది మన జోఫాంగ్ తోటి బ్రదర్ కింద అవ్వడం. ఇది నీ లైఫ్‌లో చేసుకున్న ఒక బెస్ట్ డెసిషన్ అవుతది" అని మన స్వార్ ఫెయిరీ కొద్దిగా నవ్వుతూ అంటాడు. సమ్ డే అంటే ఒకరోజు మన జోఫాంగ్ ఉన్నాడు కదా! ఈ ఎంపైర్‌కి ఒక పిల్లర్ అవుతాడు. అది కూడా నీకు హెల్ప్ చేస్తాడు. మొత్తం ఈ వరల్డ్‌ని కంట్రోల్ చేయడానికి అని అంటాడు. అంటే ఈ వరల్డ్ మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి అనగానే మన థర్డ్ ప్రిన్స్ కూడా ఒకసారిగా షాక్‌లో ఉంటాడు. తర్వాత మన జోఫాన్ కూడా కొద్దిగా కన్నింగ్‌గా నవ్వుతూ అక్కడి నుంచి లూ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ కట్ చేసుకుంటే, మన ఇంపీరియల్ క్యాపిటల్‌లోని ఒక స్లమ్స్ ఏరియా. ఆ ఏరియాలోని వీడున్నాడు కదా! ఎవడు యోంగ్‌మింగ్ వ్యాలీ యొక్క లీడర్ ఒక మిస్టీరియస్‌గా మొత్తం అంతా డ్రెస్ చేసుకొని వెళ్తాడు. ఒక వ్యాలీ దగ్గరికెళ్ళిన తర్వాత అంటే ఒక ఇంటి దగ్గరికెళ్ళిన తర్వాత, ఇంటి లోపల నుంచి యోంగ్‌మింగ్ వ్యాలీ లీడర్ రాగానే ఒక మిస్టీరియస్ పర్సన్ అంటాడు, ఎలా జరుగుతుంది అనేసి. అప్పుడు యోంగ్‌మింగ్ వ్యాలీ లీడర్ కూడా అప్పటి వరకు ముసుగేసుకొని వచ్చాడు కదా! అంటాడు, మనం 10 ఇయర్స్ కింద ఎఫర్ట్ ఎంతైతే పెట్టామో అదంతా వేస్ట్ అయిపోయింది అని మన యోమింగ్ వ్యాలీ లీడర్ ఉన్నాడు కదా! వాడంటాడు. అప్పుడు మన యోమింగ్ వ్యాలీ లీడర్ కూడా అంటాడు, ఎంపరర్ అన్నవాడు యోమింగ్ వ్యాలీకి ఆర్డర్ ఇచ్చాడు. ఫెంగ్ సిటీ నుంచి ఇంక మేము దూరంగా ఉండాలి. ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళకూడదు. అంతే కాకుండా సేమ్ టైమ్‌లోని ఏ 6 ఫ్యామిలీస్ కూడా రాయల్ ఫ్యామిలీస్ ఆ సిటీ దగ్గరికి వెళ్ళకూడదు అని అంటాడు. వెంటనే మన యోమింగ్ వ్యాలీ మళ్ళీ అంటాడు, నాకు తెలిసి ఎంపరర్ నోటీస్ చేసాడు మనం చేస్తున్నది అని అంటాడు. అప్పుడు ఈ మిస్టీరియస్ పర్సన్ ఉన్నాడు కదా! తనంటాడు, "ఓహ్! అవునా? అయితే ఎంపరర్ ఇప్పుడు ఆ సీక్రెట్ జ్యువెల్ ఆర్డర్‌ని రివీల్ చేసాడా? అది ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాడా?" అని అంటాడు. దానికి అప్పుడు మన యంగ్ వ్యాలీ ఎల్డర్ అంటాడు, "అవును. అది ఓపెన్ చేసామంటాడు. ఆ ఫ్యామిలీస్ అందరూ చాలా లక్కీ. ఇప్పుడు ఇంపీరియల్ ఫ్యామిలీ వాళ్ళని ఎయిత్ రాయల్ ఫ్యామిలీ కింద చేయబోతుంది" అని అంటాడు. దానికి ఆ మిస్టీరియస్ పర్సన్ కూడా నవ్వుతూ, "యోంగ్ వ్యాలీ లీడర్ నువ్వు పేషెన్స్ లూజ్ అవుతున్నావు. డిఫీట్‌ని యాక్సెప్ట్ చేసావంటే మీ యోంగ్‌మింగ్ వ్యాలీ అన్నది 7 రాయల్ ఫ్యామిలీస్ నుంచి బయటకి వచ్చేసి ఒక నార్మల్ ఫ్యామిలీ కింద అయిపోతాయి. ఒక 3 సెక్యులర్స్ ఫ్యామిలీతో కూడా నువ్వు డీల్ చేయలేకపోతున్నావా?" అని అంటాడు. "ఒకవేళ నువ్వు ఇలాగే జరిగిందంటే, ఇలాగే డెసిషన్స్ తీసుకున్నావంటే మీ యోంగ్‌మింగ్ వ్యాలీ అన్నది ఫ్యూచర్‌లోని 7 రాయల్ ఫ్యామిలీస్ నుంచి తొలగిపోయి ఆ కొత్త ఫ్యామిలీ ఉంది కదా! కలిసింది. ఆ ఫ్యామిలీ అవుతదని" అంటాడు. వెంటనే యోంగ్‌మింగ్ వ్యాలీ ఎల్డర్ కూడా కోపంతో రగిలిపోతూ, "ఏమన్నావు నువ్వు?" అని ఒక్కసారిగా ఆరా అంతా రిలీజ్ చేస్తాడు. అప్పుడు వీడున్నాడు కదా! మన యంగ్ వ్యాలీ లీడర్ అంటాడు, "స్టార్టింగ్ నుంచి నాకు ఈ జ్యువెల్ ఆర్డర్ ఉంది కదా! ఈ జ్యువెల్ ఆర్డర్ గురించి చెప్పింది నువ్వే. దాంతో పాటు 7 రాయల్ ఎంపైర్ ఫ్యామిలీ నుంచి మా ఫ్యామిలీని తొలగించి ఎయిత్ ఫ్యామిలీ అన్నది రిప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను చెప్పింది కూడా నువ్వే. మా యోమింగ్ వ్యాలీ కూడా ఓడిపోతుందని చెప్పింది కూడా నువ్వే. ఇదంతా 10 ఇయర్స్ నుంచి ప్లానింగ్ అంతా వేసింది కూడా నువ్వే. ఇప్పుడు మా ఫ్యామిలీ అన్నది 7 ఇంపీరియల్ ఫ్యామిలీస్ నుంచి తొలగిపోద్దా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు?" అని జూగి చాంగ్ ఫాంగ్ అని అంటాడు. ఒక్కసారిగా మన ప్రైమ్ మినిస్టర్ అన్నాను కదా! ఇందాకల. మన జోఫాన్ జూగి చాంగ్ ఫాంగ్‌లా ఉన్నాడని తన ఫేస్ రివీల్ అవుతుంది. ఒక్కసారిగా మన జూగి చాంగ్ ఫాంగ్ మీద అటాక్ చేయడానికి మన యోమింగ్ వ్యాలీ ఎళ్తాడు. మన యోమింగ్ వ్యాలీ హెడ్డు అటాక్ చేసే లోపలే ఒక్కసారిగా వీడిని ఇద్దరొచ్చి మిస్టీరియస్ పర్సన్స్ వచ్చి ఒక్కసారిగా ఆపి వెనక్కి తోసేస్తాడు. అంతే మన ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు కదా! యోమింగ్ వ్యాలీ యొక్క హెడ్డు రక్తం కక్కుతూ ఓల్డ్ మ్యాన్ ఇన్ అండ్ యాంగ్ అని అంటాడు. అప్పుడు ఆ 'జోగి చాంగ్ ఫాంగ్' ఉన్నాడు కదా! వాడు అంటాడు, "లీడర్ ఆఫ్ యంగ్‌మింగ్ వ్యాలీ నీకు నిజంగా చాలా మంచి కళ్ళున్నాయి. వీళ్ళిద్దరూ 100 ఇయర్స్ నుంచి బయటికే రాలేదు. కాకపోతే నువ్వు వీళ్ళిద్దరిని చూసి ఒక్క క్షణంలో ఎలా కనిపెట్టావు" అని అంటాడు. "అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నువ్వు వాళ్ళని రికాగ్నైజ్ చేసావు" అని ఆ 'జోగి చాంగ్ ఫాంగ్' అంటాడు. దానికి యోంగ్‌మింగ్ వ్యాలీ లీడర్ ఉన్నాడు కదా! అంటాడు, "నువ్వు నిజంగా ఈ తయాన్‌వి ఎంపైర్‌లోనే ఫస్ట్ వైస్ మ్యాన్‌వి. ఆ టైటిల్ నీకు నిజంగా తగ్గదే" అని అంటాడు. అంటే ఈ జూగి చాంగ్ ఫాంగ్ ఉన్నాడు కదా! ఆ జూగి చాంగ్ ఫాంగ్ ఒక టైటిల్ ఏటంటే, ద ఫస్ట్ వైస్ మ్యాన్ ఇన్ తయాన్‌వి ఎంపైర్. అది కూడా ద హెడ్ ఆఫ్ ద 4 పిల్లర్స్ ద ప్రైమ్ మినిస్టర్ జూగి అని అంటాడు. అప్పుడు మళ్ళీ ఈ లీడర్ ఉన్నాడు కదా! యంగ్ వ్యాలీ యొక్క లీడర్ అంటాడు,
నువ్వు గనక ఈ ఇద్దరు ఓల్డ్ మ్యాన్స్ ఇన్వైట్ చేశావంటే నిజంగా నీ పవర్ చాలా టెరబుల్. ఒకవేళ 5 డ్రాగన్ గార్డ్స్ ఉన్నారు కదా! అంటే మన ఫెయిరీస్ వాడు ఎల్డర్ ఉన్నాడు కదా! వాడు వచ్చినా సరే ఈ ఇద్దరు ఎల్డర్స్ ముందు ఏం పనికిరారు. అంతే కాకుండా 5 డ్రాగన్ గార్డ్స్ ఎవ్వలొచ్చినా సరే ఈ ఇద్దరున్నారు కదా! యిన్ అండ్ యాంగ్ ఎల్డర్స్ వీళ్ళిద్దరి ముందు ఎవలు పనిచేయరు. నీ అపోనెంట్ ఎవలు కాదు. నువ్వు నిజంగా ఒక ఓల్డ్ మాన్‌స్టర్‌వి అని మన హ్యూమింగ్ వ్యాలీ లీడర్ అంటాడు. దానికి మన జోగే చాంగ్‌ఫాంగ్ ఉన్నాడు కదా! ప్రైమ్ మినిస్టర్ అంటాడు. ఏమిటంటే, ఇప్పుడు నువ్వు నా స్ట్రెంత్ అన్నది అంత ఎక్కువుందంటున్నావు. కాకపోతే నేను ఓపెన్‌గా గూడా ఇంపీరియల్ ఫ్యామిలీకి అగైనెస్ట్‌గా వెళ్ళలేకపోతున్నాను అని అంటాడు. దానికి యోంగ్‌మింగ్ వ్యాలీ లీడర్ అంటాడు. ప్రైమ్ మినిస్టర్ జూగే అసలా ఇంత ఎరోగెన్స్ నాకెందుకు? నీ కరెంట్ పవర్ తోటి నువ్వు నిజంగా తయాన్‌వ్ ఎంపైర్‌ని డిఫీట్ చేయగలవు. ఎవరు నీకు ఈ తయాన్‌వ్ ఎంపైర్‌లోని అపోనెంట్‌గా ఉండగలరు? అసలా ఇంక్లూడింగ్ ఇంపీరియల్ ఫ్యామిలీ గూడా నీకు అపోనెంట్ కాదు అని మన యోంగ్‌మింగ్ వ్యాలీ లీడర్ అంటాడు. దానికి మన జోగి ఉన్నాడు కదా! జోగి చాంగ్‌ఫెంగ్ ఏమంటాడంటే, "నిజంగా నువ్వు ఫెంగ్ సిటీలోని ఓడిపోవడానికి తప్పే లేదు. ఈ వరల్డ్‌లోని నాకన్నా చాలా మంది పవర్‌ఫుల్ పర్సన్స్ ఉన్నారు. కాకపోతే బయటికెవరు రాలేదు" అని అంటాడు. అప్పుడు వెంటనే వెనక్కి తిరిగి అంటాడు. ఇంకోసారి చెప్తున్నాను. "నేను ఈ తైనో ఎంపైర్‌లోని ఫస్ట్ వైస్ మ్యాన్ అయితే కాదు" అని అంటాడు. దానికి మన యోమింగ్ వ్యాలీ లీడర్ కూడా అంటాడు. "నువ్వు కాదా? నువ్వు కాపోతే ఇంకెవలు" అనేసి. దానికి మన జూగి చాంగ్‌ఫెంగ్ అంటాడు. "వాడు నా పైన ఉన్నవాడు. హి ఈజ్ సమ్‌వన్ అబోవ్ మీ" అని అంటాడు. దానికి ఈ యంగ్ వ్యాలీ లీడర్ కూడా అంటాడు. అంటే నువ్వు చెప్తుంది ఆ ఫూలిష్ ఎంపరర్ గురించా? అంటే ఆ ముసలివాడున్నాడు కదా! ఎంపరర్ వాడి గురించా? అని అంటాడు. దానికి ఈ జూగే చాంగ్‌ఫెంగ్ అంటాడు. "ఫూలిషా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఆ ఎంపరర్ కింద ప్రైమ్ మినిస్టర్ కింద 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. కాకపోతే ఇప్పటికి ఆ ఓల్డ్ మ్యాన్ అంటే ఎంపరర్ మైండ్‌లో ఏమనుకుంటున్నాడో, ఏ ప్లాన్ ఏస్తున్నాడో, అసలు ఏమనుకుంటున్నాడో కూడా నేను ఒక్కసారి కూడా గెస్ చేయలేకపోతున్నాను. ఇంటెలిజెన్స్ రూపంగా చూసుకుంటే ఆ తైనవ ఎంపరర్‌ని ఎవ్వరు బీట్ చేయలేరు" అని మన జూగి చాంగ్‌ఫెంగ్ అంటాడు. తర్వాత ఒక ఆర్డరేస్తాడు. లీడర్ ఆఫ్ ది యంగ్ వ్యాలీ. "నువ్వు వెనక్కి వెళ్ళిపో. ఇప్పటికొచ్చి మొత్తం సైలెంట్‌గా ఉండిపో. ఏమి చేయకు. ట్రబుల్‌నేం క్రియేట్ చేయకు. జాగ్రత్తగా ఉండు. ఒకవేళ గనక నువ్వు ఎంపరర్ గనక చిక్కావంటే నీ నీ డిఫీట్ కాదు కదా! నువ్విప్పటి వరకు ఏమైతే ఉందో అంతా మొత్తమంతా పోతుంది" అని జాగ్రత్తగా ఉండు అని అక్కడి నుంచి వెనక్కి తిరుగుతాడు. అప్పుడంటాడు, "యువర్ మాజెస్టీ మీ ప్లాన్ ఏంటి? అసలా ఈ జెవుల ఆర్డర్ ఏంటి? మీరసలు ఏమనుకుంటున్నారు? అసలు ఇదంతా ఏంటి?" అని గాల్లోకి చూస్తూ అంటాడు. నెక్స్ట్ సీన్ కట్ చేసుకుంటే, మన బ్లాక్ క్వీన్ మౌంటైన్ ఉంది కదా! అక్కడ ఒక చిన్న పిట్ హోల్ లాగా బ్లడీ రెడ్ కలర్‌లో ఉంటుంది. అక్కడ మన జోఫాన్ ఉంటాడు. ఒక్కసారిగా అక్కడ ఆ బ్లడ్ అంతా అక్కడ వేస్తాడు. అప్పుడు మన జోఫాన్ ఏమంటాడో తెలుసా? 3 మంత్స్. ఈ 3 మంత్స్ నుంచి నేను ఈ స్నో సిల్క్ వార్మ్‌ని కల్టివేట్ చేస్తున్నాను. గుర్తుందా మీకు? మన బ్లాక్ అండ్ మౌంటైన్ ఒక ఎల్డర్ దగ్గర నుంచి అంటే లీడర్ దగ్గర నుంచి స్నో సిల్క్ వార్మ్ బయటికి తీస్తాడు కదా! అది మన జోఫాన్ 3 మంత్స్ నుంచి కల్టివేట్ చేస్తున్నాడు. అంటాడు ఇప్పుడు సీరియస్‌గా డెవిల్‌గా చూస్తూ. ఇప్పుడు ఈ బ్లడ్ సిల్క్ వార్మ్‌కి కొత్త నేమ్ ఇవ్వాల్సిన టైం వచ్చింది అని అంటాడు. అప్పుడు నెక్స్ట్ సీన్ కట్ చేస్తే మన లూ ఫ్యామిలీ యొక్క ఇంటి దగ్గర. యంగ్ మిస్ అని అంటాడు జోఫాన్. తర్వాత యంగ్ మిస్ కూడా జోఫాన్ వెనక్కి వచ్చావా అని వెనక్కి తిరుగుతుంది. అంతలోకే మన జోఫాన్ కొద్దిగా సీరియస్‌గా నాతో రా అని అంటాడు. దానికి మిస్ కూడా ఏం అర్థం కాదు. అప్పుడు ఒక రూమ్‌లోకి వెళ్ళిన తర్వాత జోఫాన్ ఎందుకు నన్ను పిలిచావు ఇక్కడికి అని అంటాడు. రూమ్‌లోకి వెళ్ళగానే మన జోఫాన్ కూడా డోర్స్ అండ్ విండోస్ అన్నీ క్లోజ్ చేసేస్తాడు. వెంటనే మిస్ అనుకుంటుంది. జోఫాన్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చెయ్యొద్దు అని సిగ్గుపడుతుంటుంది. అప్పుడు మన జోఫాన్ కూడా ఒక్కసారిగా పైకి చూసి వెనక్కి తిరిగి, "నేను వెళ్ళిపోతాను" అని అంటాడు. వెంటనే మిస్ లూకి అర్థం కాదు ఏంటి అనేసి. ఏంది ఏమవుతుంది? అసలు లూ ఫ్యామిలీ అనేది ఇప్పుడు గ్రో అవుతుంది కదా! ఇప్పుడు మన లూ ఫ్యామిలీ అన్నది ఫెంగ్ సిటీలోనే నంబర్ 1 ఫ్యామిలీ. ఇంకా నంబర్ 1 ఫ్యామిలీ అయినా సరే ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్న లూ ఫ్యామిలీని వదిలి అని మిస్ అంటుంది. అప్పుడు మన జోఫాన్ అంటాడు, "నేను వెళ్ళిపోదాం అనుకుంటుంది ఎందుకంటే లూ ఫ్యామిలీని సేఫ్‌గా ఉంచడానికే." ఇప్పుడు లూ ఫ్యామిలీ అన్నది ఇప్పుడు సేఫ్‌గానే ఉంది. కాకపోతే అది కొంత టైం వరకే. మన ఫ్యామిలీ యొక్క కేపబిలిటీస్ తోటి ఈ సిటీలోనే మనం ఫస్టే. కాకపోతే ఈ 7 రాయల్ ఫ్యామిలీస్ తోటి ఏం చేయగలం? మనం ఆల్రెడీ ఇంపీరియల్ ఫ్యామిలీకి ప్రామిస్ చేసాం. ఆ జ్యువెల్ ఆర్డర్ అన్నది మనం క్యారీ చేస్తామని. అప్పుడు అంతే కాకుండా ఈ జ్యువెల్ తోటి మనం ఆల్రెడీ యోంగ్మింగ్ వ్యాలీని అఫెండ్ చేసాం. అది వన్ ఆఫ్ ద 7 రాయల్ ఫ్యామిలీస్. అంతే కాకుండా క్వింగ్‌లాంగ్ పవిలియన్ కూడా మనకిప్పుడు ప్రొటెక్షన్ ఇస్తుంది. కాకపోతే మనం 7 రాయల్ ఫ్యామిలీస్ తోటి ఈక్వల్ అయితే అప్పుడు కింగ్డమ్ పవలియన్ ఏం చేస్తుంది? వాళ్ళు కూడా మనల్ని వదలరు అని అంటాడు. దానికి మన మిస్‌లు కూడా ఏడుస్తూ అంటుంది. "అయన్నీ సరే గాని నువ్వెందుకు వదిలేసి వెళ్ళిపోతున్నావు? ఇప్పుడు నేనేం చేయాలి నువ్వు లేకపోతే?" అని మిస్‌లు అంటుంది. దానికి మన జోఫాన్ కూడా మిస్ కన్నీళ్లు తుడుస్తూ, "ఆ ఫ్యాటీ చెప్పింది నిన్న విన్నావా? ఇప్పుడు ఒక ఫ్యామిలీకి కావాల్సిందేంటో తెలుసా? పవర్.
ఇప్పుడు నేనేం చేస్తానంటే, మొత్తం ఈ వరల్డంతా ట్రావెల్ చేస్తూ స్ట్రాంగ్ పీపుల్‌ని రిక్రూట్ చేస్తాను. ఆ పీపుల్‌ని మన ఫ్యామిలీకి పంపిస్తాను ప్రొటెక్షన్ కోసం. అప్పుడు మన లూ ఫ్యామిలీ కూడా సేఫ్‌గా ఉంటుంది ఫ్యూచర్‌లో అని మన జోఫాన్ అంటాడు. అప్పుడు ఒక్కసారిగా మన జోఫాన్ ఒక 4 లార్జ్ అరే తీస్తాడు. అంటే 4 అరే అని. తీసి, "మిస్ ఇది నువ్వు ప్రాక్టీస్ చెయ్యి. ఇది నీ దగ్గర ఉన్నట్టు ఎవ్వలికి చెప్పక, ఇంక్లూడింగ్ యంగ్ మాస్టర్ గాని ఎవ్వలికి చెప్పక" అని మిస్‌కి ఒక సీక్రెట్ టెక్నిక్ ఇస్తాడు. అప్పుడు మన జోఫాన్ అంటాడు మిస్ తోటి, "మిస్ ఒకవేళ లూ ఫ్యామిలీ అన్నది నేను లేనప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ గనక ఎన్‌కౌంటర్ అయితే మీరు ఏం చేస్తారంటే ఈ ఎరేని యాక్టివేట్ చేయండి. ఈ ఎరే అన్నది 4 అరేస్. థిస్ 4 అరేస్ ఏంటంటే ఒక లెవెల్ 5 అరే. అంతే కాకుండా యిన్ యాంగ్ ఫార్మేషన్ కూడా నేను ఇక్కడ ప్లేస్ చేశాను. సో కొంత టైం వరకు నేనొచ్చేంత వరకు షార్ట్ పీరియడ్ వరకు ఈ మీ లూ ఫ్యామిలీ అన్నది కొద్దిగా సేఫ్‌గానే ఉంటుంది" అని మన జోఫాన్ అంటాడు. దానికి మిస్‌లో కూడా ఏడుస్తూ, "ఎంత టైం వరకు నువ్వు మళ్ళీ మాకు కనబడవని" మిస్‌లో ఏడుస్తా ఉంటుంది. అప్పుడు మన జోఫాన్ కూడా వెనక్కి తిరిగి అంటాడు, "నాకు కూడా తెలీదు. నేను ఎప్పుడొస్తానో తెలీదు గానీ, ఎంత బేగా రావడానికో గానీ ట్రై చేస్తాను" అని అంటాడు. అప్పుడు మన జోఫాన్ అంటాడు, "సరే మిస్ నీకు చెప్పాలనుకున్నది చెప్పాను. ఇప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళిపో. యున్‌హై ఉన్నాడు కదా! యున్‌హైని ఇంకా పాంగ్‌ని నా దగ్గరికి రమ్మను" అని అంటాడు. అంటే యున్‌హై ఇంకా పాంగ్ అంటే యున్‌హై మీకు ఆల్రెడీ తెలిసిందే. మన పొట్టోడు యంగ్ మాస్టర్. ఇంకా పాంగ్ హెడ్ గార్డ్ ఇద్దరిని రమ్మనని మన జోఫాన్ అంటాడు. అప్పుడు మన జోఫాన్ అలాగనిన తర్వాత మన జోఫాన్ ఆలోచించుకుంటూ ఉంటాడు. నేను ఇప్పుడు లూ ఫ్యామిలీని వదిలేసి వెళ్తున్నది స్ట్రాంగ్ ఎక్స్‌పర్ట్స్‌ని రిక్రూట్ చేయడానికే కాదు. నేను ఎంపరర్ ఆఫ్ ది హెవెన్ ఉన్నాడు కదా! అంటే 3 ఫార్బిడన్ ప్లేసెస్‌లోని ఎంపరర్ ఆఫ్ ది హెవెన్ ఒక గాడ్ ఐ అనేది దొరికింది కదా! మన హెవెన్లీ ఎంపరర్‌కి ఏమైంది? ఆ రిమైనెంట్స్‌కి ఏమైంది? మొత్తం అంతా కనుక్కోవడానికి, ఇన్వెస్టిగేట్ చేయడానికి కూడా వెళ్తున్నాను. నాకు వాళ్ళ స్ట్రెంత్ ఎంతుంటదో తెలీదు. సో, నేను పవర్ అప్ అవ్వాలని మన జోఫాన్ అనుకుంటాడు. మన మిస్ కూడా ఎనకాల నుంచి వెళ్ళిపోతుంటుంది. కాకపోతే ఒక్కసారిగా మిస్సు ఎనక్కి తిరిగి జోఫాన్‌ని పిలిసి, మన జోఫాన్ దగ్గరికొచ్చి కిస్ చేస్తుంది. కిస్ చేసి అక్కడికి నుంచి నువ్వు ఎంత త్వరగా వస్తే అంత మంచిదని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పరిగెట్టుకొని. మన జోఫాన్ కూడా అలాగా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. తర్వాత నెక్స్ట్ సీన్ చూసుకుంటే మన యంగ్ మాస్టర్ ఉన్నాడు కదా! అరుస్తుంటాడు. "ఏంటి బ్రదర్ జో నువ్వు వెళ్ళిపోతున్నావా" అని. దానికి మన జోఫాన్ కూడా వాడి తల మీద నిమురుతూ అంటాడు. "ఇప్పుడు లూ ఫ్యామిలీకి నువ్వు కావాలి. నువ్వు లూ ఫ్యామిలీ యొక్క యంగ్ మాస్టర్‌వి. లూ ఫ్యామిలీ యొక్క ఫ్యూచర్ కూడా నీ చేతుల్లోనే ఉంటుంది. సో, మీ సిస్టర్‌ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకో. ఇప్పటి నుంచి లూ ఫ్యామిలీకి ఒక సపోర్ట్ లీడర్ అన్నీ నువ్వే" అని అంటాడు. దానికి ఆ యంగ్ మాస్టర్ కూడా ఏడుస్తూ యాక్సెప్ట్ చేయలేక స్ట్రాంగ్‌గా నుంచొని ఉంటాడు. అప్పుడు మన జోఫాన్ లావో పాంగ్ ఉన్నాడు కదా! హెడ్ హెడ్ గార్డ్. వాడితో మాట్లాడతాడు. "లావోపాంగ్ నీకు గుర్తుందా? లాంగ్ నియో అంటే మిస్ లాంగ్ నీకేం చెప్పిందో గుర్తుందా? అప్పుడు నువ్వు కీ గ్యాదర్ ఎలిమే నీ లిమిట్. నీకసలు టాలెంట్ లేదు అని చెప్పింది నీకు గుర్తుందా?" అని మన జోఫాంగ్ లావోపాంగ్‌ని అడుగుతాడు. అప్పుడు వెనక్కి తిరిగి మన జోఫాన్ కూడా అంటాడు. "నిజమే తనేం చెప్పిందో అది కరెక్టే. నువ్వు కీ గ్యాదర్ ఎలిమ్ దాటి ఎదగలేవు. నీ లిమిట్ అంతే. కాకపోతే ఈ వరల్డ్‌లోని ఏది ఇంపాసిబుల్ కాదు. నేను నీకొక ఛాన్స్ ఇస్తాను. నువ్వు కొత్తగా రీబోర్న్ అయ్యి, కొత్త హైయర్ రెలిమ్‌కి ఎళ్ళేలాగా నీకొక టెక్నిక్ ఇస్తాను. కాకపోతే ఈ టెక్నిక్ అన్నది ఏంటంటే, నీ ఎక్స్‌పీరియన్స్ అన్నది టెక్నిక్ వాడిన తర్వాత నియర్లీ డెత్ వరకు ఎళ్లి వస్తావు. నీకది పర్లేదా? చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటది. లావోపాంగ్ నీకు విల్లింగ్‌గా నువ్వు తీసుకోగలవా ఈ టెక్నిక్ అని అంటాడు. అప్పుడు ఆ టెక్నిక్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఈ టెక్నిక్ అన్నది ఒక ఇంటర్మీడియేట్ లెవెల్ హెవెన్లీ డెమోనిక్ స్కిల్. ఇది అన్ని యొక్క స్కిల్స్ కన్నా చాలా డిఫరెంట్. ఇది ఒక బాడీ ఫార్జింగ్ రిలేమ్ యొక్క స్కిల్. దీనికి రిక్వైర్మెంట్ ఏంటంటే దీన్ని కల్టివేట్ చేసిన తర్వాత ఆ పర్సన్ అన్నవాడు దగ్గర దగ్గర హెల్ వరకు వెళ్లి అంత పెయిన్ ఎక్స్‌పీరియన్స్ చేసి వెనక్కి వస్తాడు. అండ్ ఇది ఒక్కసారి నువ్వు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత దీన్ని ఆపలేవు. ఒకవేళ ఆపావంటే నీ స్పిరిట్ ఇంకా సోల్ డిస్ట్రాయ్ అయిపోద్ది అని మన జోఫాన్ చెప్తాడు. దానికి లావో పాంగ్ కూడా ఒక్కసారిగా ఆలోచించి, ఆ టెక్నిక్‌ని ఒక్కసారిగా తీసుకొని, నాకేమైనా పర్లేదు. యాస్ లాంగ్ నేను గనక స్ట్రాంగ్ అయ్యానంటే అదే నాకు చాలు. నేను ఎంత సఫరింగ్ అయినా తీసుకోగలనని మన లావో పాంగ్ అంటాడు. దానికి మన జోఫాన్ కూడా అంటాడు. ఒకవేళ ఇది గనక నువ్వు ట్రైన్ చేయడం స్టార్ట్ చేసావంటే, నియర్‌గా ఇది అడ్వాన్స్‌డ్ హెవెన్లీ స్కిల్ కింద మారగలదు. కాకపోతే ఆ పెయిన్‌ని నువ్వు తట్టుకోలేవు. ఇది పెయిన్ కూడా నువ్వు ఇమాజిన్ చేయలేనంత ఉంటుంది. ఈ ప్రాసెస్ అన్నది ఎంత పెయిన్‌ఫుల్‌గా ఉంటుందంటే చాలా పెయిన్‌ఫుల్. దాంతో పాటు ఈ హెవెన్లీ స్కిల్ అయినా సరే ఎక్కువ మంది ఎందుకు ప్రాక్టీస్ చేయరంటే, ఇది ఎంత ఎక్కువ పెయిన్ ఇస్తుందంటే, ఒకవేళ పొరపాటున నువ్వు చనిపోయినా చనిపోతావు. నువ్వు జాగ్రత్తగా డెసిషన్ తీసుకో అని జోఫాన్ అంటాడు. అప్పుడు మన లావో బ్యాంగ్ ఉన్నాడు కదా! బ్రదర్ జోవో నాకు నా లైఫ్‌లోనే మోస్ట్ రిగ్రెట్‌ఫుల్ ఇంకా పెయిన్‌ఫుల్ ఒక థింగ్ అన్నది ఏంటో తెలుసా? అది
మా ఫ్యామిలీ లీడర్. 'లూ' ఫ్యామిలీ యొక్క లీడర్‌ని డెత్‌లో గూడా నేను ఏం కాపాడలేకపోయాను. ఆ పవర్ లేని ఫీలింగే నాకు చాలా పెయిన్‌ఫుల్ అని మన రావుపాంగ్ అంటాడు. తర్వాత అంటాడు, "నా ఓన్లీ విష్ ఏంటంటే యంగ్ మాస్టర్‌ని, యంగ్ మిస్‌ని ప్రొటెక్ట్ చేయడం. నువ్వు నాకు ఇలాంటి ఆపర్చునిటీ ఒకటిచ్చావు. నేనెందుకు రిగ్రెట్ అవుతాను. జోఫాన్ థాంక్స్" అని అంటాడు. అప్పుడు మన జోఫాన్ కూడా అంటాడు ఏమిటంటే, "మళ్ళీ నేను తిరిగొచ్చేసరికి నిన్ను ఒక పవర్‌ఫుల్ మనిషి కింద చూడాలనుకుంటున్నాను. నీ బాడీ ఒక డెత్‌ని కాదు" అని అంటాడు. దానికి లావపాయిం కూడా నవ్వుతూ, "పర్లేదు జోఫా నేనేం చావనులే. పక్కాగా ఈ స్కిల్‌ని నేర్చుకుంటాను. హార్ట్‌ఫుల్‌గా వర్క్ చేస్తాను." అప్పుడు అంటాడు మన జోఫాన్‌తో, "బ్రదర్ జోఫాన్ నువ్వు ఎంత వీలైతే అంత త్వరగా వెనక్కి రా. లూ ఫ్యామిలీ అన్నది నువ్వు లేపోతే ఏం చేయలేదు. నువ్వు లూ ఫ్యామిలీకి ఒక మెయిన్ పిల్లర్" అని అంటాడు. అప్పుడు నెక్స్ట్ సీన్ చూసుకుంటే మన మిస్ యూటాంగ్ ఉంది కదా! మిస్ యూటాంగ్ దగ్గర సీన్ మన జోఫాన్ అంటాడు, "మిస్ యూటింగ్ నేను చెప్పిన మ్యాటర్ ఏం జరిగింది? మొత్తం అంతా సక్రమంగా జరిగిందా?" అని అంటాడు. దానికి మిస్ యూటింగ్ కూడా అంటుంది, "బ్రదర్ జోఫాన్ నువ్వు నాకు 600 చిల్డ్రన్ అంటే 600 మంది చిల్డ్రన్‌ని 10 ఇయర్స్ లోపల ఉండేవాళ్ళని టాప్ క్వాలిటీ చిల్డ్రన్‌ని కనిపెట్టమన్నావు. ఆర్ఫన్స్ అంటే అనాథ పిల్లలు ఉంటారు కదా! 600 మందిని జోఫాన్ తీసుకురమ్మని" అంటాడు. దానికి మిస్ యూటంగ్ కూడా అంటుంది, "నేను 600 మంది 600 మంది చిల్డ్రన్‌ని సేకరించాను. తీసుకొచ్చాను. వాళ్ళందరూ జస్ట్ వెయిట్ చేస్తున్నారు. నువ్వు వాళ్ళని ట్రైన్ చేయడానికే" అని అంటుంది. దానికి జోఫాన్ కూడా అంటాడు, "నీకెలా తెలుసు? నేను 600 మంది చిల్డ్రన్‌ని ట్రైన్ చేయబోతున్నాను" అనేసి. దానికి మిస్ యూటంగ్ కూడా అంటుంది, "నాకు తెలిసినంత వరకు నువ్వంత కైండ్ పర్సన్ కాదు. అలాంటి పూర్ ఆర్ఫన్స్‌కి హెల్ప్ చేయడానికి. నేను గెస్ చేశాను. నువ్వు వాళ్ళని ట్రైన్ చేసి లూ ఫ్యామిలీ యొక్క గార్డ్స్ కింద పెడదాం అనుకుంటున్నావు" అని. అప్పుడు మన జోఫాన్ అనుకుంటాడు, "కైండా. నేనొకసారి ఒక ఆర్ఫన్‌ని అడాప్ట్ చేసుకొని వాడిని నా ఓన్ సన్ కింద పెంచాను. కాకపోతే ఏం జరిగింది? వాడేం చేశాడు? ఇన్ ది ఎండ్ వాడు నన్ను బిట్రే చేసి నన్ను చంపాడు" అని మన జోఫాన్ ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడు వెంటనే సీరియస్‌గా అంటాడు, "మిస్ షూటింగ్ ఇది నేను నీకివ్వబోతుంది ఒక ఇంటర్మీడియేట్ స్కిల్. అంటే ఇంటర్మీడియేట్ హెవెన్లీ స్కిల్. సీక్రెట్ షాడో స్కిల్. ఇది గనుక నువ్వు ప్రాక్టీస్ చేసి, నువ్వు ట్రస్ట్ చేసే మెంబర్స్‌ని మాత్రమే ప్రాక్టీస్ చేయించు. ప్రాక్టీస్ చేయించి ఆ మెంబర్స్ ద్వారా ఒక సీక్రెట్ టీమ్‌ని ఫార్మ్ చేయి. ద షాడో టీమ్ అని. ఆ షాడో టీమ్ ఏం చేస్తదంటే, లూ ఫ్యామిలీని డార్క్ నుంచి అంటే షాడోస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తది. అంతే కాకుండా ఈ 600 చిల్డ్రన్‌ని తీసుకొచ్చావు కదా! వాళ్ళని నువ్వు ట్రైన్ చేయి ఫస్టు. ట్రైన్ చేసి ఏం చేస్తావంటే, నీకు తెలిసినవన్నీ వాళ్ళకి టీచ్ చెయి. అందులోని తక్కువ స్కోరొచ్చిన వాళ్ళుంటారు కదా! వాళ్ళని డైలీ గార్డ్స్ కింద అసైన్ చేసేయి. కొద్దిగా పర్లేదన్న వాళ్ళని నీ టీమ్‌లో పెట్టుకో. కాకపోతే ఈ 600 చిల్డ్రన్‌లోని బెస్ట్ పీపుల్‌ని మాత్రం మన హెడ్ గార్డ్ ఉన్నాడు కదా! లావో పాంగ్‌కి వాడి దగ్గరికి పంపించు సీక్రెట్ ట్రైనింగ్ అనేసి. మొత్తం అది చెప్పావంటే ఆ లావో పాంగ్‌కి మొత్తం అంతా అర్థమవుతది. అప్పుడు మిస్ యూటంగ్ అంటుంది, "అదంతా సరే. నీ నీ సంగతేంటి? నువ్వు ట్రైన్ చేయవా?" అని అంటంది. దానికి మన జోఫాన్ అంటాడు, "నేనిక్కడి నుంచి వదిలి వెళ్ళిపోతున్నానని." వెంటనే మిస్ యూటింగ్ కూడా అంటుంది, "అవునా? ఎందుకు?" అని అంటుంది. అప్పుడు మన జోఫాన్ మొత్తం అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అప్పుడు వెంటనే మిస్ యూటింగ్ కూడా మన జోఫాన్‌ని కిస్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. "నువ్వొచ్చేంత వరకు నీ గురించి వెయిట్ చేస్తాను" అనేసి. అప్పుడు మన జోఫాన్ అనుకుంటుంటాడు, ఇదంతా ఎలా జరిగిందే? అనుకుంటాడు. నిజంగా నా లిప్స్ ఇంకా చీక్స్ ఈ వుమెన్‌కి అందరికి అంత నచ్చాయా? అనేసి మన జోఫాన్ అనుకుంటుంటాడు. అప్పుడు తర్వాత మన జోఫాన్ అన్నవాడు, మన జోఫాన్ ఇంకా లూ ఫ్యామిలీని విడిచేసి బయటికొచ్చేస్తాడు. ఇప్పటి నుంచి స్టోరీ అంతా వేరే పేస్‌లో వెళ్ళబోతుంది. సో, గైస్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు నాకు కొంతగా కమెంట్స్‌లోని నాకు చెప్పండి. మనది సీరీస్ పేరు 'మ్యాజిక్ ఎంపరర్' కదా! మన సీరీస్ పేరు మార్చాలి. ఎందుకంటే డైరెక్ట్‌గా మానవ పేరు పెడితే యూట్యూబ్ అన్నవాడు ఊరుకోడు కదా! సో, సీరీస్ పేరు మారుద్దాం అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటున్నారు? ఈ సీరీస్ ఇన్ని ఎపిసోడ్స్ చూసారు కదా! మీకు ఏమైనా మంచి పేరేదైనా ఉంటే నాకు కమెంట్‌లో పెట్టండి. అందులోనే నచ్చిన కామెంట్‌ని నేను పిన్ చేస్తాను. సో, మనం ఈ సీరీస్‌కి ఇంకా కంటిన్యూ అవుతున్నప్పుడు ఫ్యూచర్‌లో ఈ సీరీస్‌కి ఆ పేరే వాడదాం. ప్రెజెంట్ 'మ్యాజిక్ ఎంపరర్' అన్న పేరు వాడుతున్నాం. సో, మీ ఇష్టం. మీరేదో ఒకటి పెట్టండి కమెంట్స్‌లోని. నేను చూస్తాను ఆ సీరీస్ పేరు. ఆ తర్వాత ఇప్పటి నుంచి ఏం జరుగుతుంది? మన జోఫాన్ లూ ఫ్యామిలీని వదిలి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? ఏమేమి అడ్వెంచర్స్ ఇంకా ఫ్యూచర్‌లో ఫేస్ చేయబోతున్నాడు? ఇంకా చాలా అన్నవి మన ఫ్యూచర్ ఎపిసోడ్స్‌లో చూడబోతున్నాం. దాంతో పాటు ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేద్దామనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఫ్యూచర్ ఎపిసోడ్స్‌లోని నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి ఇవి మెయిన్‌గా మనకి అర్థమవ్వాలి. స్పిరిచ్యువల్ బీస్ట్స్ అంటే ఏంటి? ఈ స్పిరిచ్యువల్ బీస్ట్స్ అంటే ఒక ఎక్స్‌టర్నల్ మీన్స్ అంటే ఒక కల్టివేటర్‌కి స్ట్రెంత్ అన్నది ఇంపార్టెంట్ కదా! అలాగే ఈ స్పిరిచ్యువల్ బీస్ట్స్ వల్ల ఎక్స్‌టర్నల్ స్ట్రెంత్ ఒక కల్టివేటర్‌కి. అంటే మన స్ట్రెంత్ అంతా మనది. కాకపోతే స్పిరిచ్యువల్ బీస్ట్ నుంచి మనం తీసుకునే స్ట్రెంత్ అంతా ఎక్స్‌టర్నల్ స్ట్రెంత్. సో, ఆర్థోడాక్స్ కల్టివేటర్స్ ఏం చేస్తాడంటే
మన స్పిరిచ్యువల్ బీస్ట్ మౌంటైన్ దగ్గరికి వెళ్లి, అక్కడున్న బీస్ట్స్ ఉంటాయి కదా! ఆ బీస్ట్‌ని టేమ్ చేస్తారు. టేమ్ చేసి వాళ్ళ బీస్ట్ కింద మార్చుకుంటారు. అప్పుడు వాళ్ళ పవర్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. అదే డీమన్ కల్టివేటర్స్ ఏం చేస్తారు? బీస్ట్‌ని టేమ్ చేసి వాటిని డీమన్ మాన్స్టర్ కింద మార్చుకుంటారు. అలాగా మనం ఇలాంటి మౌంటైన్ బీస్ట్స్‌కి వెళ్లి, ఈ స్పిరిట్స్ బీస్ట్‌ని మనం తీసుకోవాలంటే, మనం ఒక స్పిరిచ్యువల్ బీస్ట్ మౌంటైన్‌కి వెళ్ళాలి. ఆ బీస్ట్ మౌంటైన్ అన్నది మనకి యోమింగ్ వ్యాలీ ఏరియాలో ఉంది. సో, ఇదే స్పిరిచ్యువల్ బీస్ట్ గురించి మనకు కావాల్సిన థియరీ. ఇవన్నవి మనం ఎక్స్‌టర్నల్ పవరే. ఇంటర్నల్ పవర్ అయితే కాదు. మనదే అన్నది మన పవర్. కాకపోతే ఈ బీస్ట్ పవర్ అనేది ఎక్స్‌టర్నల్‌గా మన కల్టివేటర్‌కి ఎయిడ్ అవుతది. అంటే మన బ్యాటిల్ చేస్తున్నప్పుడు ఈ బీస్ట్స్ అన్నీ మన కల్టివేటర్‌కి సపోర్ట్ చేస్తూ, బఫ్స్ ఇస్తూ ఇయన్నీ జరుగుతుంటాయి. సో, ఇయన్నీ ఫ్యూచర్‌లో మనకి చాలా ఇంపార్టెంట్. సో, నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి చూద్దాం. అంతే కాకుండా నేను ఈ ఎపిసోడ్‌ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా చేయొచ్చు ఎపిసోడ్. కాకపోతే నెక్స్ట్ నుంచి కొత్త ఆర్క్ స్టార్ట్ అవ్వబోతుంది. కొత్త ఆర్క్ కూడా చాలా బాగుంటుంది. సో, అందరూ ఇప్పటివరకు ఎవరైతే చూసారో ఇంతవరకు చూసారంటే మా కంటెంట్ మీకు నచ్చే ఉంటుంది. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. సో, మీరు మా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. దాంతో పాటు లైక్ చేసి కామెంట్ చేయండి గైస్. ఆల్రెడీ నేను చెప్పాను కదా! మ్యాజిక్ ఎంపరర్ సీరీస్ పేరు మారుద్దాం అనుకుంటున్నానని. మీరు ఏమనుకుంటున్నారు? ఏం పెడితే బాగుంటుంది? అని మీరు చూడండి ఒకసారి. కమెంట్ పెట్టండి. దాంతో పాటు నేను కూడా ఒక కమెంట్ పిన్ చేస్తాను. ఆ రెండిట్లో ఏ నేమ్ బావుందో మీరే చెప్పండి. సో, నెక్స్ట్ నుంచి మన సీరీస్‌కి ఆ పేరే పెడదాం. థంబ్‌నెయిల్ కూడా మారబోతుంది గైస్. సో, మీరు జాగ్రత్తగా చూడండి. నోటిఫికేషన్‌లో మన ఛానెల్ పేరొస్తేనే చూడండి. థంబ్‌నెయిల్ కూడా మారబోతుంది. సో, నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం.